टाइम लीडर्स। यस राजेश्वर यस सर, शब्बीर भाई, सुरेश भैया, सभी को मॉर्निंग भाई सर। गुड मॉर्निंग। गुड मॉर्निंग। ग्रेट लीडर्स ग्रेट మార్నింగ్ यस, ग्रेट विनिंग टीम लीडर्स అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చలో बढ़िया है మనకి యాజ్ యూజువల్ గా మనం ఇంకో శనివారంలో ఉన్నాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా మంది వీడియో కూడా ఓపెన్ చేశారు. నంబర్ ఆఫ్ పీపుల్స్ సార్ కనిపిస్తున్నారు నాకు. ఓకేనా, ఆనంద్ దగ్గర నుంచి మొదలు పెడితే ఓకే, పుష్ప గారు, గంగాధర్ గారు, ఓకే, సుగుణ గారు, లలిత గారు, షబీర్ గారు, పాండు గారు, అర్ణ మేడం, ప్రదీప్, ఓకే, రాజేశ్వర్ గారు, రామ్ కిషోర్ గారు, గుడ్ మార్నింగ్. ఓకే, సంధ్యా మేడం గుడ్ మార్నింగ్, సురేష్ జీ, ఓకే, చాలా మంది వీడియోస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఓకే, మీ అందరికి తెలుసు ఆగస్ట్ 1 దగ్గర వస్తుంది. మన అందరికీ 15 ఆగస్ట్ గుర్తుంది, కానీ 1 ఆగస్ట్ ఎందుకు గుర్తుంది తెలియదు మనకి. 15 ఆగస్ట్ కోసం మేము చిన్నప్పుడు బాగా ఎదురు చూసేవాళ్ళము, ఎందుకంటే హాలిడే వస్తుందని, జెండా పట్టుకొని తిరగచ్చు, యాక్టివిటీ బాగా ఉంటుండే. ఓకే, నా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎదురు చూసేవాళ్ళం 15 ఆగస్ట్ 15 ఆగస్ట్ 15 ఆగస్ట్ అని. అప్పుడు ఈవినింగ్ టీంలో లాస్ట్ 1.5 నుంచి మనం ఎదురు చూస్తున్నాము 1 ఆగస్ట్ గురించి. ఎంతమందికి ఐడియా ఉంది 1 ఆగస్ట్ గురించి? ఓకే, నాకు తెలిసి చాలా మంది గుర్తుండే ఉంటుంది, స్పెషల్లీ ఫర్ సీనియర్ లీడర్షిప్ కి. ఓకే, ఎట్లయితే 15 ఆగస్ట్ దేశం కోసం ఉందో మన కోసం 1 ఆగస్ట్ అంతే ఇంపార్టెంట్ ఉంది. ఎందుకు అంటే మనకు ప్రదీప్ గారు వస్తున్నారు గోక్రాన్ అని 100%. ఫస్ట్, సెకండ్, థర్డ్ గోక్రాన్ హైదరాబాద్ లో ఉంది. ఈ గోక్రాన్ సిరీస్ ఆల్మోస్ట్ ఒక మంత్ నుంచి ఈ సర్క్యూట్ స్టార్ట్ అయింది. డిఫరెంట్ ప్లేస్లలో జరుగుతూ ఉంది. అలాగే కొచ్చిన్లో రైట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్, నడుస్తూ ఉంది. ఇంతకు ముందే మొన్న సూరత్ తో జరిగింది, డిఫరెంట్ ప్లేస్ జరుగుతూ ఉంది అన్నట్టు అది. ఓకేనా, ఆ సిరీస్ లో హైదరాబాద్ కి ఫస్ట్ వస్తుంది 1 ఆగస్ట్ కి. నాకు తెలిసి 1 ఆగస్ట్ ఇంకో సంవత్సరం దూరం ఉంది అనుకుంటా. క్యా చల్ రहा सर? और 1 साल दूर है 1 अगस्त. 1 साल नहीं है भाई, हाँ, 15 दिन है अभी। इतना नजदीक 12 आ गया. इतना नजदीक आ गया अगस्त. ఓ, అయితే అందరు మేల్కోవాల్సిన టైం వచ్చింది అయితే మరి. ఓకే, అది కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. అసలు ఈ గోక్రాన్ ఏంటి, ఈ లొల్లి ఏంటి, 15 ఆగస్ట్ లాగా 1 ఆగస్ట్ స్పెషాలిటీ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు మీకు చాలా క్లారిటీ తెలుస్తుంది. ఓకే, దీనికోసం వీ హ్యావ్ ఏ పెనల్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నారు మన మధ్యన. ఓకేనా, ఈరోజు మనం ఇద్దరితో మాట్లాడిద్దాం ఈరోజు ఈ విషయం పైన. యాజ్ ఏ ఫస్ట్ స్పీకర్ గా మన మధ్యన మన లీడర్ ఉన్నారు, ఇస్ డియూసిడి, ఇట్లా ఫాస్ట్ గా గ్రో అవ్వకుండా ముందుకు వెళ్తున్నారు. మీ అందరి గ్రేట్ క్లాప్స్ తో గ్రేట్ ఇన్విటేషన్ ఇద్దాం మనము. మన ప్రసాద్ అండ్ పూజా దేశపాండే, ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అందరి లీడర్స్కి నిజంగా వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈజ్ ఎ గ్రేట్ మార్నింగ్. మన లీడర్స్ అందరం గ్రేట్ మార్నింగ్ చేద్దాం ఈ రోజుని. రియల్గా చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది, రీసెంట్గానే ఎఫ్ఆర్యూ అటెండ్ అయినాం కదా, మళ్ళీ ఇదేంది కొత్త గోక్రోన్ అని. ఓకే, సేమ్ 15 ఆగస్టు అండ్ 26 జనవరి ఎట్లనో గోక్రోన్ ఎఫ్ఆర్యూ కూడా అట్లనే. మనం 15 ఆగస్ట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? మనకు స్వతంత్రం వచ్చినందుకు ఆనందంలో సెలబ్రేట్ చేస్తాం కదా. సేమ్ మన ఎఫ్ఆర్యూ కూడా అట్లాంటిది అనమాట. మనం సక్సెస్ అయినందుకు ఆనందంలో సెలబ్రేట్ చేసేది. 26 జనవరి ఏంది అంటే మనం కొన్ని రాజ్యాంగం రాసుకున్నాం కదా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, మనకి ముందుకు ఎట్లా ఎదగాలి, ఓకే, ఏమేం చేస్తే ఎదుగుతాం, ఏమేం చెయ్యొద్దు. ఓకేనా, అది 26 జనవరి అంటారు కదా, దాన్ని మన దగ్గర గోక్రోన్ అంటారు అనమాట, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సేమ్ సక్సెస్ అవ్వాలంటే 2 దగ్గర జెండాలు ఎగరేయాల్సిందే. ఇక్కడ కూడా మనం అలానే ఎగరేసినప్పుడు మన సక్సెస్ ఆటోమేటిక్ ఉంటుంది. ఓకే, అసలు మీటింగ్ ఎందుకు అసలు? ఓకే, చాలా మంది అంటారు నేను పని చేస్తే డబ్బులు వస్తాయి కదా సార్. ఖచ్చితంగా ఓకే, డ్రీమర్స్ పని చేస్తారు అనుకుంటారు, కానీ డ్రీమర్స్ పని చేస్తే డబ్బులు రావు. డ్రీమర్స్ అని అనుకుంటున్నాం మనం అంతే. ఓకేనా, మన డ్రీమ్ ఎప్పుడైతే ప్యాషన్ కింద కన్వర్ట్ మిషన్ కింద కన్వర్ట్ అవుతుందో,
అప్పుడు మనం పని చేయడానికి రెడీగా ఉన్నట్టు లెక్క. ఓకే, మిషన్ ఎప్పుడైతే ప్యాషన్ కింద కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనం ఫుల్గా పనిలో ఉన్నట్టు లెక్క. ఓకే, ఎప్పుడైతే ప్యాషనేట్గా పని చేస్తామో అంటే ఇదని అర్థం. అంటే ప్యాషన్ అంటే అర్థమైంది అంటే ఇంకా ఒక అలవాటు, హ్యాబిట్ కంటే ఎక్కువ అనమాట ఫ్యాషన్ అంటే. ఇప్పుడు నీ హ్యాబిట్స్ ఏంటంటే బుక్ రీడింగ్, టీవీ చూస్తా, లేకపోతే స్విమ్మింగ్ చేస్తా అంటారు కదా. అందులో మీరు హయ్యెస్ట్గా ఏదైతే చేస్తారో దాన్ని ప్యాషన్ అంటారు, ఫస్ట్ ప్రియారిటీగా చేసేది. ఓకే, అఫ్ కోర్స్ మనం అందరం వెస్టేజ్ని ఫస్ట్ ప్రియారిటీ చేస్తాం. నెట్వర్క్ మార్కెటింగ్ మనం వెస్టేజ్ ఎప్పుడైతే చూస్ చేసినామో కన్ఫామ్గా ఫస్ట్ ప్రియారిటీలో చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రియారిటీలో చేసేటప్పుడు ఇక్కడ మనకి 4 కేటగిరీ పీపుల్ ఉంటారంట. ఓకే, ఏ పని చేసినా 4 కేటగిరీ పీపుల్ ఉంటారు పక్కాగా. అది నెట్వర్క్ మార్కెటింగా, జాబా, ఇంకే పని చేసినా ఖచ్చితంగా 4 కేటగిరీస్ పీపుల్ ఉంటారు. ఓకే, 4 కేటగిరీ ఏంటంటే ఏబిసిడీల కింద కన్వర్ట్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే, ఏబిసిడీలు అంటే ఫస్ట్ వచ్చేసి రాకెట్, రెండోది కన్ఫ్యూజ్డ్ రాకెట్స్, ఓకే, మూడోది కన్జ్యూమర్స్, నాలుగోది డ్రీమర్స్ అన్నమాట. ఓకే, ఇలా ఫస్ట్ తీసుకునేది ఏంటంటే మనం కన్జ్యూమర్స్ తీసుకుందాం. కన్జ్యూమర్స్ అంటే మీకు అందరికీ తెలుసు. ఓకే, ప్రోడక్ట్ వాడతారు కానీ వేరేలో చెప్పరు. ఓకే, వేరేలో చెప్పుండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ అది ప్రోడక్ట్ వాడడం కూడా బంద్ చేస్తారు. అంటే వాళ్ళని మనం ఎక్కువ డిస్టర్బ్ చేస్తే వెళ్ళిపోతారు. ఓకే, కాకపోతే నెల నెల 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ కన్జ్యూమర్స్ కూడా ఉంటారు పెద్ద ఫ్యామిలీ ఉంటే. కన్సిస్టెన్సీ కొంటూనే ఉంటారు. వాళ్ళకి ఆఫర్లు, డిస్కౌంట్లు వీటితో పెద్ద పని ఉండదు. ప్రోడక్ట్ క్వాలిటీగా ఉందా, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా. మార్కెట్లో కొనే వస్తువులు మీ దగ్గర కొంటా. ఓకే, వాళ్ళతోటి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, నేను కన్జ్యూమర్, నేను సామాను వాడతా, మీకు పైసలు ఇస్తా. ఓకే, కొందరు పీవీలు కూడా అడగరు కొందరు అయితే. ఓకే, ఇక ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డ్రీమర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కన్జ్యూమర్ లెక్క ఉన్నాడు కానీ డ్రీమర్ లెక్క ఉంటే ప్రాబ్లం లేదు, కానీ డ్రీమర్ లెక్క కనిపిస్తాడు. ఓకే, ట్విన్స్ అనమాట. ట్విన్స్ని మనం గుర్తుపట్టాలి. ఓకే, ఇద్దరు సేమ్ ఉంటారు. ఒకవేళ జెన్యున్ డ్రీమరు, ఒకరేమో జస్ట్ చూడడానికి డ్రీమర్ అనమాట. ఓకే, ఇది కనిపెట్టడంలోనే మన దగ్గర చాలా టైం పోతుంది. ఓకే, ఎందుకంటే ఇద్దరు సేమ్గా మాట్లాడతారు, సేమ్గా చూపిస్తారు. ఓకే, సేమ్ యాటిట్యూడ్ అనిపిస్తుంది కానీ మనం పోల్చుకోవడం కష్టం. ఓకే, ఎస్, మరి డ్రీమర్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మన దగ్గర 5 కమిట్మెంట్స్ ఉన్నాయి కదా. 160 పీవీ చేయాలి. ఓకే, 160 పీవీ చేస్తే డ్రీమర్ అని కూడా అనలేం, కస్టమర్ కూడా అనొచ్చు. ఇంతకుముందు చెప్పినాం కదా 200 పీవీ, 300 పీవీ చేసే కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. అంటే కోర్ కంటే ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని డ్రీమర్స్ అనలేం మనం. ఓకే, రెండోది వచ్చేసి ప్లాన్ అండ్ డెమో నేర్చుకోవాలి, పిఏసి రాయాలి. ఇక్కడ వరకు బాగానే ఉంటాయి. కానీ మనం ఏమంటున్నాం, 6 మంత్స్ ఏదైతే మీటింగ్ వస్తుందో ప్రతి మీటింగ్ అటెండ్ కమ్మంటున్నాం. ఓకే, ఇక్కడ పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సండే మీటింగ్, మండే మీటింగ్ అయితే ఖచ్చితంగా వస్తాము, కానీ 6 మంత్స్లో మనకు ఒక పెద్ద మీటింగ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు వస్తున్న గోకురం అనమాట. ఓకే, అప్పటివరకు బాగానే ఉంటుంది, కానీ ఆ మీటింగ్ వచ్చేసరికల్లా చాలామంది ఎన్నెన్నో కారణాలు చెప్తారు. ఓకే, కానీ ఆ కారణాలకి ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే మీరు చెప్పే కారణాలు బిజినెస్ ముందుకు పోవడానికి పనికొస్తున్నాయా, బిజినెస్లో ఆగిపోవడానికి పనికొస్తున్నాయా? ఓకే, ఒక్కసారి మనం అది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలు, ఇంకా మనం పెద్ద అనలైజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, నేను ఒక రీజన్ చెప్పిన, నా దగ్గర డబ్బు లేదు. ఓకే, డబ్బు లేదని మీటింగ్ రాకపోతే నా బిజినెస్ ముందుకు పోతుందా, ఆగిపోతుందా? లేకపోతే నాకు ఆఫీస్లో లీవ్ రాలేదు. ఓకే, లేదా మా దూరం చుట్టాలు ఎవరో ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదన్నా కారణం కావచ్చు, ఆ కారణం మీ ఎదుగుదలకు పనికొస్తుందా, మీ ఎదుగుదల ఆగిపోవడానికి పనికొస్తుందా? ఓకే, ఒక క్వశ్చన్ చేసుకుందాం. ఓకే, ఇంకా మనకు వచ్చేసి బి క్యాడర్ ఉంటారు, కన్ఫ్యూజ్డ్ రాకెట్స్. ఓకే, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 లెక్క బాగానే నింగిలోకి ఎదుగుతుంది, కాకపోతే టార్గెట్ని రీచ్ అవ్వదు అనమాట. అంటే మనము సంగారెడ్డిలో రాకెట్ వెలుస్తామంటే అది పోయి హైదరాబాద్ మీద, ముంబై మీద పడుతుంది. ఎగరడం బాగానే ఉంటుంది, పైకి బాగానే పోతుంది, కానీ టార్గెట్ ఎక్కడో పోయి పడుతుంది అనమాట. అంటే నాకు ₹1,00,000 రావాలి. ఓకే, డ్రీమ్ చార్ట్ రాస్తా, బాగానే ఎదుగుతా. ఓకేనా, ₹10, ₹100, ₹1000 వచ్చి ఆగిపోతా, ఇంకా 2 సున్నాలు తగ్గిపోతాయి అనమాట. అంటే టార్గెట్ రీచ్ అవుతున్నట్టే అనిపిస్తుంది, కానీ టార్గెట్ వరకు పోమన్నమాట. ఇది కన్ఫ్యూజ్డ్ రాకెట్. ఇంకా లాస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ రాకెట్. ఓకే, దీని గురించి మనం పెద్ద మాట్లాడిన అవసరం లేదు, కానీ పర్ఫెక్ట్ రాకెట్ కూడా ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకే, ఎస్, ఇప్పుడు మనం కన్ఫ్యూజ్డ్ రాకెట్ గురించి మాట్లాడదాం. ఓకే, డ్రీమర్స్ కన్ఫ్యూజ్డ్ రాకెట్ గురించి. ఓకే, ఎస్, డ్రీమర్స్ అంటే ఎవరు అంటే నాకు ఎదగాలని కోరిక ఉంది,
కానీ ఎదగలేకపోతున్నా, ఎక్కడో డ్రాబ్యాక్ ఉంది. ఓకే, దాన్ని కరెక్షన్ చేయడానికి మన దగ్గర విన్నింగ్ టీమ్ యొక్క గ్రూప్ మీటింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఏమేమి నేర్పిస్తారంటే అందరూ ఎదగొచ్చు, కానీ స్పీడ్గా ఎట్లా ఎదగాలి, ఒక సిస్టమేటిక్ వేలో ఎట్లా ఎదగాలి. ఓకే, అక్కడ బాగా నేర్పిస్తారు. ఓకే, ఎస్, కన్ఫ్యూజ్డ్ రాకెట్ ఖచ్చితంగా అయితే రావాలి. ఎందుకంటే చంద్రయాన్ 1 చంద్రయాన్ 2ని మనం రిపేర్ చేసినప్పుడే సక్సెస్ అయినాం. ఓకే, కన్ఫ్యూజ్డ్ రాకెట్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఓకే, యాంగిల్ డిస్టర్బ్, స్పీడో, బర్నర్సో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. వాటిని మనం రిపేర్ చేసుకోవాలంటే మన గోక్రాన్ వస్తే రిపేర్ అయిపోతుంది, మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇంతవరకు బాగానే ఉంది సార్. మన ఆల్రెడీ నేను రాకెట్ని, సక్సెస్ఫుల్ రాకెట్ని నేను ఎందుకు మీటింగ్ రావాలి? అవునా కదా, నేను టార్గెట్ రీచ్ అవుతున్నా. ఎస్, ఎప్పుడైనా సరే ప్రపంచం ఎప్పుడైనా అడ్వాన్స్డ్ వర్షన్ని చూజ్ చేస్తుంది. ఓకే, ఏదైనా అడ్వాన్స్డ్ వర్షన్ చూజ్ చేస్తుంది. మీరు రాకెట్ ఉన్నారు, కానీ ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ కావాలంటే ఇంకా మీకు మెరుగులు దిద్దాలి కదా, దానికోసం మన గోక్రాన్ రావాలి. ఓకే, గోక్రాన్ యొక్క స్పెషాలిటీ చెప్తా నేను. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలామంది లీడర్కి తెలుసు, కానీ మళ్ళీ గోక్రాన్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తా. ఓకే, స్టార్టింగ్లో చాలామంది చెప్పేది ఒకటే ఒక కారణం, టైం లేదు, లేదంటే నా దగ్గర రావడానికి డబ్బులు లేవు. ఓకే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫుల్ టైం ఉంది, టైంకి ఏం కుదరలేకుండా 24 గంటలు ఖాళీనే. ఓకే, పడుకొని తిన్నామంటే ఇంక మొత్తం అంతా టైం ఖాళీనే. కానీ నేను మీటింగ్ రావడానికి నా దగ్గర డబ్బులు లేకుండే. ఓకే, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర 100 PV కొనడానికి డబ్బులు లేకుండే. నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్లో చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. అంటే 3,000 4,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనాలంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ అలా ఉంది కాబట్టి మనం బిజినెస్ చేయడానికి వచ్చినాం. ఓకే, ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ అయిందో కుల్కర్ణి సార్, అఫ్ కోర్స్ మా గ్రేట్ అప్లైన్ రాజేశ్వరరావు సార్, కానీ నాకు ఎక్కువ ఫాలో చేసేది కుల్కర్ణి సార్ చేస్తుండే. ఎందుకంటే ఇంట్లో అన్నదమ్ములు ఎప్పుడు ఫాలో చేస్తే బాగుండదు కదా, అంటే చెప్పలేరు కదా గట్టిగా, కాబట్టి ఇంకా కుల్కర్ణి సార్తో చెప్పిస్తుండే. ఓకే, ఇట్లే ఒక పెద్ద మీటింగ్ పడ్డది. అఫ్ కోర్స్ ఆ మీటింగ్ పేర్లు కూడా పెద్ద తెలియకుండే. ఒక ఢిల్లీలో ఒక మీటింగ్ పడ్డది, మనం పోదాం బాగా సక్సెస్ అవుతారని చెప్పిర్రు. కానీ అప్పుడు నా దగ్గర కనీసం పీవీ కొనడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఢిల్లీ పోవాలంటే దగ్గర దగ్గర అప్ అండ్ డౌన్ ఛార్జెస్, అక్కడ రూమ్ ఉండాలి. ఇంకా డ్రాబ్యాక్ ఏంది, ప్రాబ్లం ఏంటంటే నాకు హిందీ వచ్చేది కాదు. ఓకే, ఇవన్నిట్లో పెట్టుకొని ఒక 10-12 వేలు వచ్చిలా లాంగ్వేజ్కి నేను పోయి అక్కడ చేసేది ఏముంటుంది చెప్పండి, లాంగ్వేజ్ రాదు కదా అని చెప్పేసి ఈ 12-15 వేలు ఎందుకు నాకు ఖర్చు, అప్ అండ్ డౌన్ ఖర్చులు ఇవన్నీ ఎందుకు అనేసి సింపుల్గానే స్కిప్ చేసిన. అఫ్ కోర్స్ ఎండింగ్ దాకా అడిగిర్రు. ఇంకా నేను రెడీగా లేకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు, అవునా కదా. ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళవచ్చు అంట కానీ నీళ్ళని ఆపలేరు అని. నన్ను నీళ్ళ దాకా తీసుకుపోయారు, కానీ నేను నీళ్ళు తాగని మొండి కూర్చున్నా, నేను తాగలేకపోయినా. ఓకేనా, సింపుల్గా స్కిప్ అయితే అయిపోయింది. నేను డబ్బులు మిగిలించుకున్నా అనుకున్నా, మిగిలించింది కూడా ఏం లేదు. నా దగ్గర ఉంటే మిగిలేటి, నా దగ్గర లేవు కాబట్టి మిగిలినవి కూడా ఏం లేదు. ఓకే, కానీ నాకంటే కూడా అంటే చాలామంది ఇంకా సంఘటనలో చాలామంది ఉంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు. ఒక 10 మంది వరకు ఆల్మోస్ట్ ఆల్గా ఢిల్లీ పోయిండ్రు. అందులో కొందరు డబ్బులు ఉన్నోళ్ళు, కొందరు హిందీ రానోళ్ళు కూడా పోయిర్రు. ఓకేనా, పోయి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే వచ్చినాక వాళ్ళు 1 నెల 2 నెలలకి 3 నెలలకి పిన్నులు మారిపోతుండ్రు. నేను నిజం చెప్పాలంటే వాళ్ళకంటే హార్డ్ వర్క్ చేస్తున్నా లేదో తెలియదు అనుకుంటున్నా. ఓకేనా, కాకపోతే నాకు సక్సెస్ రావట్లేదు, ఈవెన్ బ్రాంజ్ కూడా కరెక్ట్ క్వాలిఫై అవుతలేదు అనమాట. ఓకే, నాకు ఒక్కటి అనిపించింది, మీటింగ్లో అయితే ఏదైతే ఒక మ్యాజిక్ ఉంది అది అర్థమైందో లేదా సంబంధం లేదు, ఎందుకంటే పోయి వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. మరి నేనెందుకు అవ్వట్లేదు అంటే నా దగ్గర ఒకటే మిస్టేక్ ఉంది. ఓకే, పని అయితే బాగా చేస్తున్నా, అన్ని వింటున్నా, ప్లాన్ చెప్తున్నా, డెమోలు చేస్తున్నా, కాంటాక్ట్ లిస్ట్ చేస్తున్నా, కానీ అదేదో మీటింగ్ అయితే పోయి రాలేదు. నాకు తెలిసి అక్కడ నేను మిస్టేక్ చేసిన అనుకున్నా. అనిపించింది ఇదేదో మీటింగ్ పోయొద్దాం, సక్సెస్ వస్తుందా రాదనేసి. నెక్స్ట్ మీటింగ్ కోసం నేను ఎదురు చూస్తున్నా, మీటింగ్ ఎప్పుడు వస్తుందా అని. ఓకే, ఇంకా నెక్స్ట్ 6 monthsకి మళ్ళీ మీటింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండేనో సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఈ 6 months ఏం పెద్ద బిజినెస్ జరగలేదు, నాకు పెద్ద డబ్బులు వచ్చింది ఏం లేదు. వచ్చినాక 1000-1200 అది మీకు తెలుసు కదా, చాయ్ సమోసా కూడా సరిపోవు. ఓకేనా, కానీ నెక్స్ట్ టైం కూడా అదే ప్రాబ్లం, నా దగ్గర మనీ లేదు, నాకు హిందీ రాదు. కాకపోతే నేను పోవాలని ఫిక్స్ అయిపోయినా, అంటే గుర్రం నేను నీళ్ళు రాదని ఫిక్స్ అయినా. ఓకేనా, అప్పుడు నాకు పెద్ద ఎవరు చెప్పలేరు, ఎందుకంటే నేను ఫిక్స్ అయినా కాబట్టి డబ్బులు అప్పు తీసుకొని పోయినా. ఓకే, సరే చూద్దాం ఆడేముందనేసి ఢిల్లీ పోయినా. అనుకున్నా హిందీ అయితే రాదు కదా, సరే పోయి నిద్రను పోయినా పర్లేదని పోయినా. కానీ ఆడ పోయినాక హిందీతో సంబంధం లేదు. ఓకే, ఆడ పోయినాక మాహల్ డిఫరెంట్గా ఉంది. అంటే చూస్తుంటే అర్థమవుతుంది బిజినెస్ అనేది సబ్బుల పేస్లో బిజినెస్ కాదు, ఇంకేదో గొప్పగా ఉందనే విషయం అర్థమైంది. వచ్చిన తర్వాత ఒక వేడి అంటారు కదా, ఆ వేడితోనే పనిచేయడం స్టార్ట్ చేసిన. ఓకే, వితిన్ 2 to 3 monthsలోనే బ్రాంజ్ అయిపోయింది. ఓకే, ముందు పని చేసింది నేనే.
తర్వాత పనిచేసింది కూడా నేనే. కానీ ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మీటింగ్ పోతే పిన్ను మారుతుంది, పిన్ను మారిందంటే చెక్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎన్ని మీటింగ్లు వచ్చినా ప్రతి మీటింగ్ నేను పోయేవాడు. అది హిందీ ఇంగ్లీషా తమిళ నాకు సంబంధం లేదు. మీటింగ్ పోతే పిన్ను మారుతుంది. ఓకే, దాంతోపాటు కొందరు తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినాం. నిజంగా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీటింగ్ పోతున్న పిన్ను మారింది, చెక్ పెరుగుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఈ బిజినెస్ ఏమంటాం? కపుల్ బిజినెస్ అంటాం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఓకే, నేను ఒక్కనే మీటింగ్ పోతున్నా, ఒక్కనే వస్తున్నా, నాకు మ్యారేజ్ అయింది. ఓకే, మా ఇంట్లో మా మిస్సెస్ ప్రోడక్ట్ వాడమంటే నేను నెక్స్ట్ బ్రాండ్ వాడా. ఓకే, ఎందుకంటే పెళ్ళికి ముందు మనం బాగా చెప్తాం కదా, మన ట్రిప్పులు పోవచ్చు, కలిసినప్పుడు పని చేసుకోవచ్చు. నేను చెప్పిన విషయం ఏంటంటే, మ్యారేజ్ ముందు మాట్లాడతాం కదా ఫోన్లో, అసలు అడిగింది అనమాట, అసలు నువ్వేం పని చేస్తావు మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళకి అర్థం కాలేదు, నువ్వేం చేస్తావు నాకు చెప్పని చెప్పింది. ఓకే, నేను సింపుల్గా ఫోన్లో ఒకటే విషయం చెప్పిన, వెస్టీజ్ అంటే ఆమెకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం చెప్పిన, మనం కలిసి తినొచ్చు, కలిసి తిరగవచ్చు, నచ్చితేనే పనికి పోవచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు, కంపెనీ అప్పుడప్పుడు ఫారెన్ తిప్పుకొస్తుంది. ఓకే, మంత్లీ మంత్లీ డబ్బులు వస్తాయి. అన్నీ చెప్పినాక మ్యారేజ్ అయ్యి ఇంట్లోకి వచ్చినాక చూస్తే నేను అందరికి ఫోన్లు చేస్తున్నా సబ్బులు పేస్ట్లు పట్టుకొని. ఆమె అన్న విషయం ఏంటంటే, నువ్వు ఏదో గొప్ప చెప్పినావు, చూసేకి సబ్బుల పేస్ట్లు అమ్ముతున్నావు ఏందని అన్నదనమాట. లేదే, ఇలా గొప్పగా ఉందంటే ఆమెకు అర్థమైతే లేదు. ఓకే, అట్లా ఒక సంవత్సరం దాటిపోయింది. ఓకే, ఆ, అంటే నేను జూమ్ విందామన్నా జూమ్ విననిచ్చేది కాదు ఇంట్లో. పొద్దున్నేసి ఇదేం లొల్లి పంచాయతీ. ఓకే, వచ్చే కొన్ని డబ్బులకి ఇదేందన్నది నాకు అప్పుడు అర్థమైంది. నేను ఒక మా అప్లైన్ దగ్గర కూర్చున్నప్పుడు అన్నాడు, అట్లా కాదు ఒక మీటింగ్ చూపెట్టమనేసి. ఓకే, సరే బతిలాడో బామాలో ఒక గోక్రోన్ హైదరాబాద్లో, నేను యాక్చువల్ పూణే పోయి వచ్చిన ఫస్ట్. దాని తర్వాత ఒక 15-20 డేస్లో మనకి హైదరాబాద్లో మళ్ళీ సెకండ్ గోక్రోన్ జరిగింది. అదే ఇయర్ నేను సెకండ్ గోక్రోన్ సంగారెడ్డికి, అంటే చాలామంది ఒక మీటింగ్ పోవడానికి ఆలోచిస్తారు. ఓకేనా, నేను అదే ఒక 20-25 డేస్లో సెకండ్ మీటింగ్ మళ్ళీ హైదరాబాద్ మా మేడం మా మిస్సెస్తో కలిసి వెళ్ళాను. ఓకే, మా మిస్సెస్ వచ్చేటప్పుడు ఒకటే అన్నది, నేను గంటనే కూర్చుంటా, 2 గంటలు కూర్చుంటా, లేదంటే ఒకటే, అంటే మళ్ళీ రిటర్న్ దొరికొచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి మా అంటే ఒక 2 గంటలు కూర్చొని నేను కార్లో వచ్చి కూర్చుంటా అన్నది. కానీ నాకేం తెలుసు, మీటింగ్ వస్తే మనిషి మారిపోతాను. నేను చెప్పిన, నువ్వు గంట కూడా వద్దు, వచ్చో 10 నిమిషాలు హాల్లో కూర్చో, సెషన్ స్టార్ట్ అయినాక ఎస్పీ బార్ సార్ సెషన్ ఉంటుంది, 10 నిమిషాలు వినేసి పోయి కార్లో కూర్చో అని చెప్పిన. కానీ వచ్చినాక కూర్చుంది, 3 రోజులు నాకంటే ముందు పరిగెత్తింది. 2వ రోజు నాకంటే ముందు నడు సెషన్ స్టార్ట్ అవుతుంది, ఎస్పీ బార్ సార్ సెషన్ ఇందామని. నిజంగా మా మేడం కూడా హిందీ రాదు, కానీ ఆ సార్ యొక్క ఆహాభావాలు, ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్ వింటే చాలు మనిషి మారిపోతారు. ఓకేనా, ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు దిష్టి అయితే ఇలా అయితే మంత్రాలు వేస్తారు కదా, మంత్రం మనకు అర్థమవుతుందా? కాదు, కానీ మనకు ఆ దిష్టి అనేది పోతుంది కదా. ఇది కూడా అంతే అనమాట. మనకి లాంగ్వేజ్ వచ్చినా అర్థమైనా కాకుండా ఆడ వస్తే ఆ ఒక ఔరా అంటారు కదా, ఆ స్పేస్కి. ఓకేనా, దాంతో ఆటోమేటిక్గా మనం మారిపోతాం అనమాట. అట్లా మా మేడం మారిపోయింది. మారిపోయినాక జస్ట్ 4 మంత్స్ కూడా అవ్వలేదు, నేను క్రౌడ్ నుంచి డీసీడీ వచ్చినాను. రియల్గా ఇప్పుడు ఈ రోజు చెప్పాలనుకుంటే నాకంటే కూడా మా మేడమే ఎక్కువ కాంటాక్ట్ చేయడం, ఎక్కువ బిజినెస్ చేయడం. అంటే అఫ్కోర్స్ నేను కూడా చేస్తా, కానీ నాకంటే యాక్టివ్ చేస్తుంది. అంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో ఎవరు తెలియదు, కానీ టాలెంట్ బయటపడాలంటే ఒక మీటింగే కావాలి. ఓకే, మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్తా. ఓకే, మహాభారత యుద్ధం అందరికి తెలుసు కదా, కురుక్షేత్రం. ఓకే, కురుక్షేత్ర యుద్ధం డిసైడ్ అయింది. అంటే డిసైడ్ అంటే చేద్దామని అనుకున్నారు, కానీ అర్జునుడు ఎప్పుడైతే రణరంగంలో అడుగు పెట్టిండో కురుక్షేత్రంలో, అక్కడ చూస్తే అందరు మనోళ్ళే కనిపించారు, వాళ్ళోళ్ళే కనిపించారు. తాత, మామ, బాబాయ్, అన్నలు, పెద్దనాన్నలు వీళ్ళే కనిపించారు. కృష్ణుడు అంట, వీళ్ళని చంపి నేనేం చేస్తా. ఓకే, ఎస్, అంత పెద్ద యుద్ధం చెయ్యొద్దని ఫిక్స్ అయిన అర్జునుడిని కృష్ణుడు కూర్చోబెట్టి ఒక చిన్న మీటింగ్ చేసిండు అంతే. ఓకే, ఒక్క చిన్న మీటింగ్ చేసినాక ఎవరు గెలిచినా మీకు తెలుసు కదా. ఓకే, అది మీటింగ్ యొక్క పవర్ అనమాట. అంటే వద్దన్న అర్జునుడే యుద్ధం చేసి గెలిచిండు. ఇక్కడ బిజినెస్ చెయ్యాలా వద్దా, కన్ఫ్యూజ్డ్ రాకెట్స్ అంటారు కదా. ఓకే, వాళ్ళు ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఒక్కసారి ఒక్క సెషన్ అటెండ్ అయితే ఆటోమేటిక్ వాళ్ళ బ్రెయిన్ సెట్ అయిపోతుంది. ఓకే, వాళ్ళ డ్రీమ్ అనేది ఖచ్చితంగా ప్యాషన్ కింద కన్వర్ట్ అవుతుంది, సమస్య లేదు. ఓకే, ఎస్, నేను ఇప్పుడైతే ఏదైతే ఉన్నానో, ఓకే, నా ఫస్ట్ ఆడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది నేను ఎట్లా మాట్లాడుతున్నా. కాకపోతే ఇన్ని మీటింగ్లు అటెండ్ అవ్వడం వల్ల నేను కూడా కన్ఫ్యూజ్డ్ రాకెట్ ఉండేవాడిని, ఇప్పుడు ఒక రాకెట్లా తయారైనా. ఇంకా పర్ఫెక్ట్ రాకెట్ ఇంకా తయారవ్వలేదు, ఇంకా అవ్వాల్సిందే. నేను కూడా మీటింగ్ వెళ్ళాల్సిందే, ఇంకా నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఓకే, ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటే సక్సెస్కి ఒకటే మంత్రం, నేర్చుకోవడం. ఓకే, అది నేర్చుకోవడం స్కూల్లో నేర్చుకుంటే మంచిగా ఉంటుందా, ఒక యూనివర్సిటీలో నేర్చుకుంటే మంచిగా ఉంటుందా? ఓకే, అందరు ఐఐటీలో చుట్టూ ఎందుకు పడతారు? మంచిగా నేర్పిస్తారు, మంచి నాలెడ్జ్ వస్తే మంచి డబ్బులు వస్తాయి. ఇక్కడ కూడా అంతే అనమాట.
ఓకే, ఏదైతే వీక్లీ మీటింగ్ పోతున్నామో అది స్కూల్లే కనుక్కోవచ్చు. ఓకే, గోగ్రాన్లు ఎఫ్ఆర్ఈలు ఖచ్చితంగా యూనివర్సిటీయే. ఓకే, పెద్ద మీటింగ్ వెళ్ళినప్పుడు పెద్ద ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, అందులో డౌటే లేదు. ఓకే, యాక్చువల్లీ యాక్చువల్లీ సక్సెస్ అవ్వాలంటే సింపుల్గా మనకి ఏం కావాలంటే 4 ఇంపార్టెంట్ స్టెప్స్ కావాలి. అందులో ఫస్ట్ వచ్చేసి మన యాటిట్యూడ్ మనం చెక్ చేసుకోవడం. ఓకే, రెండోది ఇంపోర్టింగ్ ది నాలెడ్జ్, డెవలపింగ్ ది స్కిల్స్ అండ్ ఫాలో అప్. ఓకే, ఎస్, ఇక్కడ మనం చూడండి, మన యాటిట్యూడ్ మారాలి అంటే మనం ఇంట్లో కూర్చుంటే మన యాటిట్యూడ్ మారదు. ఎందుకంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక బాయిలో కప్పు ఉంటే ఈ రాజ్యానికి నేనే గొప్ప అనుకుంటుందంట. బాయ్ దాటి బయట వచ్చినప్పుడే కదా దాన్ని ఒక క్వాలిటీ కానీ దాని యొక్క ఇంపార్టెంట్ కానీ తెలుస్తుంది. ఓకేనా, యాటిట్యూడ్ ఎప్పుడే ఉండాలి, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ కావాలంటే పాజిటివ్ ఒక మహల్లోనే ఉండాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా అలా డౌటే లేదు. రెండోది నాలెడ్జ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే మనం నాలెడ్జ్ని తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం నాలెడ్జ్ని, ఎక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకేనా, ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర పోతే సరిపోతుంది. అవునా కదా, డెవలపింగ్ ది స్కిల్స్, ఏ స్కిల్ కావాలి? ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, ప్రొడక్ట్ స్కిల్ కావచ్చు, పీపుల్ స్కిల్ కావచ్చు. ఓకేనా, ఈ ప్రతి ఒక్క స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే స్కిల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లాస్ట్ ఫాలో అప్. ఓకేనా, ఖచ్చితంగా మీ అప్లైన్ మిమ్మల్ని ఫాలో చేస్తుండు, మీరు కూడా మీ టీం మెంబర్ని ఫాలో చేయండి. ఓకే, దీనికోసము ఓకే దీనికోసం మనం ఫస్ట్ చేయాల్సిన పని కంఫర్ట్ జోన్ని వదలడం. ఓకే, కంఫర్ట్ జోన్ అంటే ఏంది? ఓకే, సింపుల్గా చెప్తా, మీకు ఏదైతే నచ్చుతుందో, అంటే దానికి రిజల్ట్ ఉందా లేదా సంబంధం లేదు, మీకు నచ్చే పని చేస్తే కంఫర్ట్ జోన్. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, చాక్లెట్ తినమంటే వాళ్ళ కంఫర్ట్ జోన్. నిజంగా అందరు తెలుసు చాక్లెట్ ఎక్కువ తినొద్దు, పళ్ళు పుచ్చిపోతాయి, కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏంది? ఓకే, చాక్లెట్ తినడం. అదే ఇంజెక్షన్ తీసుకోమంటే, లేకపోతే ఏదన్నా జ్వరం వస్తే గోళీలు వేసుకోమంటే వేసుకోరు. నిజంగా చాక్లెట్ మంచిదా, జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ మంచిదా? మనకు తెలుసు ట్యాబ్లెట్ మంచిదని, కానీ పిల్లలకి కంఫర్ట్ జోన్ ఏంది? చాక్లెట్ తినడం. ఓకే, మనకు కూడా చూడండి కంఫర్ట్ జోన్లో ఉంటాం. కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే మనకు నచ్చిన పని చేసేదని కంఫర్ట్ జోన్ అంటాం. నచ్చిన పని ఏంది? ప్రతి ఒక్క మనిషికి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కావచ్చు, చిన్న నుంచి పెద్ద. ఓకే, తను చెప్పింది వేరే వాళ్ళు వినాలి, వేరే వాళ్ళు దానికి నో అనొద్దు. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి, మనం బయటికి వెళ్తే ప్లాన్ చేస్తే నో అంటారు. అది మనకు వినడం ఇష్టం ఉండదు. కాబట్టి చాలా మంది బిజినెస్లో ముందుకు ఎదగరు అనమాట. అంటే కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయరు. ఓకే, మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయమో సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా సక్సెస్ ఏడు ఉంటుంది, కంఫర్ట్ జోన్ బయటనే ఉంటుంది అనమాట. అంటే మనం కంఫర్ట్ జోన్ లోపల ఉన్నాం కాబట్టి సక్సెస్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఓకే, ఎస్, కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఓకే, మంచి గ్రేట్ స్టార్ట్ ఇస్తారు, అంటే రాగానే 1 నెల 2 నెలలు 3 నెలల్లో మంచి పెద్ద బ్రాంజ్ అయిపోతారు. ఓకేనా, మంచి హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే అనిపిస్తుంది, అరే ఈయన నాకంటే షార్ప్గా ఉన్నాడే, ఓకే నాకంటే బాగున్నాడే అనిపిస్తా లేదా? ఓకే, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ షార్ట్ టైమే ఉంటారంట. ఓకే, షార్ట్ టైం ఉంటారు. ఓకే, మీకు ఎవరన్నా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి తెలుసు. ఓకే, సిరీస్ మోటార్, షంట్ మోటార్ అని 2 ఉంటాయి. ఓకేనా, మీరు ఏది ఇష్టపడతారు అంటే చాలామంది సిరీస్ మోటార్ని బాగా ఇష్టపడతారు. సిరీస్ మోటార్ ఎట్లా అంటే దాని మీద ఏం బరువు లేనప్పుడు స్పీడ్ ఉరుకుతుంది. ఎంత స్పీడ్ ఉరుకుతుంది అంటే ప్రతి ఒక్కరు నాకు అదే కావాలని కోరుకుంటారు అనమాట. కానీ దాని మీద కొంచెం బరువు పెట్టినా అది ఆటోమేటిక్ స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. నేను హైపర్ యాక్టివ్గా ఉన్నా, నేను మంచి డ్రీమర్ని, నేను మంచి బిజినెస్ చేస్తాను అనుకుంటాం సిరీస్ మోటార్ లెక్క. కానీ ఎప్పుడైతే ఫీల్డ్ మీద వెళ్ళిన తర్వాత 1 నో 2 నోలు 3 నోలు పడి కొంచెం బరువు పడగానే మన స్పీడ్ తగ్గిపోయి ఆ మోటార్ కాలిపోతుంది. అంటే దానికి కావాల్సిన లోడ్ కంటే కొంచెం ఎక్కువ పడ్డా ఆటోమేటిక్ మోటార్ ఆగిపోయి కాలిపోతుంది. అదే షంట్ మోటార్ చూడండి, అది ఎట్లుంటుంది అంటే జస్ట్ లైక్ మనకి పట్టీలు తిరుగుతూ ఉంటాయి కదా, లేదా లిఫ్ట్ అనుకోవచ్చు. ఇవి ఎట్లుంటాయి అంటే ఒక సర్టెన్ వెయిట్ వరకు ఒకటే స్పీడ్ తిరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీలలో బస్తాలు మోసుకెళ్ళడానికి, లేదంటే సిమెంట్ ఫ్యాక్టరీలో సున్నప్రాయి మోసుకెళ్ళడానికి ఒక బెల్ట్ వేస్తారు కదా, కన్వేయర్ బెల్ట్. ఓకేనా, షంట్ మోటార్ అనమాట. దాని మీద వెయిట్ ఉన్నా వెయిట్ లేకున్నా ఒకటే తీరు తిరుగుతుంది. ఓకేనా, ఎస్, మనం అందరం ఖచ్చితంగా సిరీస్ మోటార్స్, మీ అందులో డౌటే లేదు. వెస్టేజ్ బిజినెస్ రావడానికి ముందు, డైరెక్ట్ సెల్లింగ్ రావడానికి ముందు అందరం మనం కూడా ఖచ్చితంగా సిరీస్ మోటార్సే. అంటే నాకు ఏదైనా ఒక్క అవకాశం వస్తే చాలు, నేను చేసేస్తా, నేను ఫుల్ స్పీడ్ చేసేస్తా, నేను సక్సెస్ అయిపోతా అనుకుంటాము. కాకపోతే కొన్ని బర్డెన్స్ పడంగానే మనం ఆగిపోతాం అనమాట. ఓకే, సిరీస్ మోటార్ని మనం షెట్ మోటార్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు. చేయాలంటే దానికి ఏం కావాలంటే ఒక చిన్న మీటింగ్ అయితే సరిపోతుంది. ఓకేనా, అంటే మనం ఇది ఎంత బర్డెన్ పడ్డా మనం ఒకటే స్పీడ్, ఒకటే గ్రోత్,
ఓకేనా. కన్సిస్టెన్సీ గ్రోత్ అంటారు, అది కన్సిస్టెన్సీ స్పీడ్ ఎట్లనో కన్సిస్టెన్సీ గ్రోత్ కావాలి నాకు. ప్యారలల్ స్పీడ్ అంటే స్పీడ్ తగ్గొద్దు నాకు ఎంత బరువు వేసినా కానీ అనుకుంటే మనం ఒక చిన్న మీటింగ్ రావచ్చు. ఓకే, రియల్లీ ఫ్రెండ్స్, ఈ మీటింగ్ యొక్క కాస్ట్ 5,600 రూపాయలు. ఓకే, చాలామందికి అనిపిస్తుంది 5,600 రూపాయలు నేను ఎందుకు పెట్టాలి అంటే, మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే రియల్గా అసలు మనిషి ఒక నిజంగా తెలివైన మనిషి తెలివైన జీవి అంటాం, కానీ లెక్కలేయడంలో తప్పిపోతున్నాం. ఓకేనా, ఎందుకంటే మనకు వచ్చే 10,000 20,000 శాలరీ ఏదైతుందో, ఓకే, చాలామంది 30 రోజులు పని చేస్తే నెల రోజులు పని పోతేనే నాకు 10,000 20,000 జీతం వస్తుంది కదా. ఇక్కడ 5,000 6,000 పెట్టిన సంవత్సరం 2 సంవత్సరాలు పని చేస్తే అది 50,000 లక్ష వస్తుందో రాదో నాకు తెలియదు అంటాం. కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ఆ 10,000 20,000 జీతం ఏదైతుందో, శాలరీ ఏదైతుందో మీరు 30 రోజులకు పనిచేసినందుకు ఇస్తలేరు. మినిమం 18 సంవత్సరాలు చదువుకున్నందుకు, దానికి లక్షల రూపాయల ఫీజు కట్టినందుకు, ఓకే, దాని తర్వాత మీరు పని చేస్తే ఇస్తుండ్రు. ఓకేనా, మనం సంపాదించే 1,000 రూపాయల జీతం కోసం లక్షల రూపాయల ఫీజులు ఆల్రెడీ కట్టేసినాం. ఓకే, కాదు అంటే ఒక్కసారి అమ్మ నాన్న అడగండి, నాకు ఎంత ఫీజు కట్టిరమ్మా అని అడగండి, తెలిసిపోతుంది. లేకపోతే మీ పిల్లలకి ఆల్రెడీ ఫీజు కడుతున్నారు కదా, దాన్ని కూర్చొని ఒకసారి లెక్కేయండి. ఓకేనా, వాడి డిగ్రీస్ అయిపోయేసరికి ఖచ్చితంగా లక్షల్లో ఫీజు వెళ్ళిపోతుంది. ఓకే, లక్షల్లో ఫీజు కట్టి 1,000 సంపాదించడానికి మనం డబ్బులు పెడుతున్నాం. కానీ జస్ట్ ఒక 5,000 నుంచి 6,000, కోర్స్ 2 years 3 years మనం కౌంట్ చేద్దాం పోని, అంతేనా కూడా నాకు తెలిసి ఒక 20,000 30,000 మొత్తం మీటింగ్లో కూడా అవ్వదు నాకు తెలిసి. ఓకే, నేను చెప్తున్నా 2-3 years కలిపి. కానీ మీకు ఖచ్చితంగా 2-3 years ఇక్కడ ఉండగలిగితే, ఓకే, అన్ని మీటింగ్లు మీరు అటెండ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు బ్రాండ్ న్యూ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ హైయెస్ట్ పిన్ ఇన్ ది వెస్టీజ్ ఖచ్చితంగా అచీవ్ అవుతారు. మీ చెక్ మోర్ దాన్ 3 lakhs ఉంటుంది ఫర్ మంత్. ఓకే, ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఓకే, రాబోయే 3 లక్షలు 4 లక్షల ఇన్కమ్ కోసం మనం పెట్టే ఈ ఏదైతే 5-6 వేల రూపాయలు ఉన్నాయో, నాకు తెలిసి అది నెగ్లిజిబుల్ అంటారు. ఎందుకంటే మన దగ్గర ఒక 10 లక్షల సూట్ కేసు ఉంటే అలాగే 1,000-2,000 కింద పడిపోతే మనం ఏడుస్తామా? ఏడవం కదా, దాన్ని నెగ్లిజిబుల్ అంటారు కదా. ఇప్పుడు అది మనకి పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ రాబోయే ఇన్కమ్ని ఆలోచించగలిగితే, రాబోయే లైఫ్ని ఆలోచించగలిగితే, రాబోయే రికగ్నిషన్స్ మనం ఆలోచించగలిగితే, ఓకే, రాబోయే తరంలో మన ఫ్యామిలీకి ఉండే రెస్పెక్ట్ గురించి ఆలోచించగలిగితే, రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రెండ్స్ రిలేషన్స్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఆ రెస్పెక్ట్ గురించి మీరు ఆలోచించగలిగితే మీరు పెట్టే ఈ చిన్న ఏదైతే మనీ ఉందో ఖచ్చితంగా నెగ్లిజిబుల్లే, ఇందులో డౌటే లేదు. ఓకే, ప్రతి ఒక్కరం మనం గోకులంలో కలుద్దాం విత్ వైఫ్ అండ్ హస్బెండ్. చాలామంది వేసే మిస్టేక్ ఏంటంటే నేను ఎంతమందిని తీసుకొచ్చే దాని మీద ఫోకస్ చేస్తారు, కానీ మన ఫ్యామిలీలో ఎంతమంది వస్తుందో అనే దాని మీద మనం ఫోకస్ చేయం. ఎందుకంటే ఎవరైనా సరే ఫెయిల్ అవుతుండ్రు అంటే పక్కా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఉంది కదా సామెత, ఇంటి దొంగని ఈశోడైనా పట్టుకోలేడని. ఓకే, బయట వాళ్ళు ఎంతమంది పోయినా మనం కొత్త వాళ్ళని తీసుకురావచ్చు, కానీ మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఫస్ట్ మనం మార్చాల్సింది ఎవరిని అంటే మన ఇంట్లో వాళ్ళనే. ఇప్పుడు నేను ఒక్కనే బిజినెస్ చేస్తున్నా నాకు సక్సెస్ రావట్లేదు సార్, ఓకే, లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నా నాకు సక్సెస్ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కపుల్తో రండి. మీ ఇంట్లో ఎవరైనా 18 సంవత్సరాలకు పైన పడి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. ఓకే, ఒక్కసారి తీసుకొచ్చి చూడండి, మీ లైఫ్ రాబోయే 1-2 years లోపల మోర్ దాన్ 2-3 lakhs, ఖచ్చితంగా 2 lakhs అబౌవ్ ఇన్కమ్ దాటిపోతుంది, ఇలా డౌటే లేదు. ఓకే లీడర్స్, ఇంకా నేను నెక్స్ట్ లీడర్కి అవకాశం ఇస్తా. ఓకే, ప్రతి ఒక్కరు ఉండండి మన ఉండండి గోకులంలో ఉండండి కలుద్దాం. ఉండండి ఉండండి 2 నిమిషాలు మాట్లాడే పిలుస్తాను నేను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎనీహౌ, థ్యాంక్ యూ ప్రసాద్, వండర్ఫుల్ సెషన్. ఇప్పటిదాకా మీరు అసలు మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి విన్నారు. అసలు మంచి మాట చెప్పారు ప్రసాద్, ఏంటంటే సిరీస్ మోటార్ నుంచి షంట్ మోటార్ కి కన్వర్ట్ అవ్వాలని. ఓకే, ఇట్స్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా ప్రసాద్ అన్నట్టు 99% అందరూ సిరీస్ మోటార్లోనే ఉంటారు. బట్ ఎట్లయితే ఇప్పుడు పెట్రోల్ ఇంజన్ ఉంది, పెట్రోల్ కార్ ఉంది, నడిపిస్తున్నారు, బర్న్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ ఛార్జ్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు సిఎన్జి తీసుకోలేదప్పుడు సిఎన్జికి వెళ్ళిపోవాలంటే ఒక కిట్ కావాలా, అవునా కదా? కిట్ మారిస్తే కానీ సిఎన్జికి మారదు. అట్లాగే ఇప్పుడు సిరీస్ మోటార్ సెంట్ మోటార్ మార్చడానికి కిట్ వచ్చింది మార్కెట్ లోపల. ఓకేనా, అది తెచ్చుకుంటే ఈజీగా ప్రతి వాళ్ళు మారిపోవచ్చు. ఆ కిట్టే గోక్రౌన్. ఓకేనా, దీనికి ఎంఆర్పి వచ్చేసి 5,650 రూపాయలు అనుకుంటా. ఓకే, దానికి ఇక ఎంఆర్పి డిపి ఉంటుంది కదా, డిపి వచ్చేసి మినిమం 1,00,000 రూపాయలు దానికి రిటర్న్ వచ్చేది. ఎంఆర్పి వచ్చేసి 5,650 రూపాయలు అనుకుంటా. ఓకేనా, డిపి వచ్చేసి 1,00,000 రూపాయలు, ఇక పివి అన్లిమిటెడ్. చేసుకున్నానికి చేసుకున్నా. ఈ కిట్ కొనుక్కోవాలా వద్దా మీ ఇష్టం. 2 కిట్లు కొనుక్కుంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఇక ఎంత ప్రెషర్ వచ్చినా కానీ దానికి ఎదురు చూడకుండా
తట్టుకొని చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళొచ్చు. రియల్లీ వండర్ఫుల్ సెషన్ ప్రసాద్, వండర్ఫుల్ సెషన్. ఓకేనా, ఈరోజు మీ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఓకే, నాకు తెలిసి ప్రతి వాళ్ళకి విషయం అర్థమైంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మీ ఈరోజు ఈ సెషన్ విన్నాక ప్రతి వాళ్ళు కూడా ఆ కిట్ కొనుక్కోవడం మొదలు పెట్టాలా. అదంతా విన్నింగ్ టీమ్ యాప్లో రెడీగా ఉంది, టికెట్స్, గోక్రౌండ్ టికెట్స్. ఓకేనా, మీరు తీసుకోవడం మొదలు పెట్టండి, బుకింగ్ స్టార్ట్ చేయండి. అందరి డబ్బు కూడా వచ్చింది మొన్ననే. ఆ తర్వాత మీరు అది పోస్ట్ చేయడం మొదలు పెట్టండి మీ గ్రూప్లలో, గోక్రౌండ్ టికెట్స్. ఓకే, దూరం లేదు, చాలా దగ్గరలో ఉంది. దిస్ టైం ఓన్లీ అది ఒక సెషన్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనం హాల్ పెంచలేము, అందులో లిమిటేషన్ తెలిసిందే. బట్ దిస్ టైం వెరీ స్పెషల్. స్పెషల్లీ గోక్రౌండ్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. అంటే మనకు సారీ, మన విన్నింగ్ టీంలో కూడా కొన్ని సిస్టమ్స్ అప్డేట్ అయినట్టు. ఆ అప్డేషన్ ఏంటి? ఓకేనా, మన చీఫ్ మెంటర్ గారు దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి టీచింగ్ తీసుకోబోతున్నారు. ఇట్ ఈస్ ద మీకు లైఫ్ టైం గుర్తుండిపోయే సెషన్ జరగబోతుంది. కాబట్టి ఎవరు దీన్ని మిస్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యన ఇంకో లీడర్ ఉన్నారు. ఓకేనా, ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, ఫాస్ట్ మూవింగ్. ఓకే, మీ అందరి గ్రేట్ క్లాప్స్తో మన మధ్యన సలీం గారు ఉన్నారు. ప్లీజ్ సలీం గారు, వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. Yes, good morning, sir. Bhaiya, Charan Bhaiya, good morning. Kulkarni Bhaiya, Good morning, Salim bhai. Welcome. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. రాజన్న సార్, ఇంకా అరుణ దీది, అందరికి ఇక్కడ కూర్చున్న అందరు లీడర్ కి, షబ్బీర్ సార్ ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. సో మీ అందరికీ అయితే నా గురించి తెలుసు, కొత్త వాళ్ళకి ఉండొచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ. ఈరోజు మా లైఫ్ చేంజింగ్ అయ్యింది అంటే ఈ విధంగా. ఒకప్పుడు మా మొదటి రోజులు గుర్తుకొస్తే కనుక నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవేళ వెస్టేజ్ అవకాశం రాకుండా ఉంటే మాత్రం ఈరోజు మా లైఫ్ ఎలా ఉండేది, నేను ఒక్కోసారి విజువలైజ్ చేస్తాను అనమాట. ఒకవేళ వెస్టేజ్ అవకాశం లేకుండా ఉంటే ఈరోజు ఎవరింటికన్నా డ్రైవర్గా కార్ నడుపుకుంటా. ఎందుకంటే ట్రావెల్స్లో అయితే మొత్తం జీరో అయిపోయినా, అసలు ఆ డ్రైవర్ గిట్ట చేయకుంటే వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే భూమి మీద ఉండేది కాదనమాట. అసలు అంత అప్పులు అయిపోయి అన్ని కష్టాలు ఉన్నాను. కానీ వెస్టిజ్లో అవకాశం తీసుకున్నందుకు ఈరోజు చూడండి మా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయిపోయింది. నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తాను దేవునికి, అల్లా తాలకు మే శుక్రియా అదా కడతాం క్యూంకి ఏ ఆపర్చునిటీ మేరకు మిలీ హే. రైట్. సో నిజంగా చాలా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాం ఒకప్పుడు చూస్తే కనుక. నిజంగా మా బిహేవియర్ కానీ, మేము మాట్లాడే పద్ధతి కానీ, మేము ఆలోచించే పద్ధతి కానీ, సో అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత మంచి అవకాశంలో మనం అందరం తీసుకొని ఈరోజు ఎంతోమంది, ఏదో నా ఒక్కని లైఫ్ అని కాదు, ఈరోజు టీంలో ఎంతమంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంతోమంది కార్లు తీసుకున్నారు, ఎంతోమంది ఇండ్లు కడుతున్నారు. సో ఎంతోమంది చూస్తున్నారు కదా, ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు. ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది ఒక్కసారి ఆలోచించండి. బయట ఎక్కడైనా ఇలాంటి అవకాశం ఉందా? కోటీశ్వరులు కానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఒకవేళ ఏదన్నా చేద్దామని డబ్బులు ఖర్చు పెట్టి బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో లాస్ అవుతుందా ఏమవుతుందా మన చేతుల్లో లేదు. ఏదైనా మంచి జాబ్కి పోదామన్నా ఎంత పెద్ద జాబులు దొరుకుతాయి ఈరోజు మనకు తెలుసు. బయట జాబుల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. సో రీసెంట్గా మా టీంలో ఒకళ్ళు నర్సరావుపేట నుంచి టిఎస్ రావు గారు అని ఉంటారు. వాళ్ళ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ తర్వాత సిఏ చేసింది అనుకుంటా. సో బిజినెస్లో చాలా సీరియస్గా నేను చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఎన్నోసార్లు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక 2-3 సార్ల నుంచి నేను ఎప్పుడు పోయినా కానీ ఆమె కొంచెం అంటే ఎగ్జామ్స్ అన్ని దాంట్లో అంటే కొంచెం బిజీ ఉండే అనమాట. కానీ ఆ తర్వాత ఆమెకు జాబ్ వచ్చింది ఒకటి. ఆ జాబ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఆ జాబ్లో నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి సార్. నిజంగా అక్కడ వచ్చే 17,000కి కాల్ సెంటర్లో నాకు టార్గెట్స్ అవన్నీ చూసి అమ్మో భరించలేకపోతున్నా. అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కానీ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఒకరు జాబ్ ఇవ్వాలి. కానీ ఈరోజు జాబ్ గురించి ఇంత కష్టపడుతున్నాం, దాంతోపాటు మనం పాఠంలో చేసుకుంటే నిజంగా ఇక్కడ ఎంత అవకాశం ఉంది, వెస్టేజ్ వాల్యూ నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పేసి ఈరోజు ఆమె జాబ్తో పాటు కొంచెం సీరియస్గా బిల్డ్ చేస్తుంది. సో అంటే మనం చూస్తున్నాము పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఎక్సలెంట్ 100% పిలిచిస్తారు, కానీ మనం చేసుకున్న చిన్న చిన్న చదువులకి చిన్న జాబ్ దొరకాలంటే కొంచెం కష్టం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రైట్. అట్లా నేను చదువు తప్పనట్లేదు, కానీ మనం చూడండి దాంతో పాటు మనం ఒక అవకాశం తీసుకుంటే మనమే కాదు మనతో పాటు మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే అవకాశం ఉంది. రైట్. సో మేము
ఒక పూటకి తినడానికి లేని పరిస్థితిలో ఉన్నాము ఆ రోజుల్లో స్టార్టింగ్ స్టేజ్లో. సో అలాంటి స్టేజ్లో బిజినెస్లోకి అయితే వచ్చాము. అరుణదీది ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ, నాకు ప్లాన్ గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం నిజం చెప్తున్నా, నాకైతే నమ్మకం లేకుండే. ఎందుకంటే ఇట్లాంటి ఆ, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి. అంత అనుభవం గిట్ట లేదు, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఉంటుంది ఇట్లా అని పెద్దగా అనుభవం లేదు. కానీ మొత్తానికైతే కాదని లేకైతే జాయిన్ అయ్యాము. అయిన తర్వాత ఫస్ట్ టైం నేను సంగారెడ్డిలో ఏదో హాల్ ఉండే, అది ఇక్కడ కోసా హాల్తో సార్ కెమిస్ట్రీ భవన్. కెమిస్ట్రీ భవన్లో. సో మీటింగ్కి రమ్మని చెప్పి పిలిస్తే నేను కెమిస్ట్రీ భవన్కి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసి ఇందరూర్ భయ్య వచ్చారు అప్పుడు ఫస్ట్ గెస్ట్ స్పీకర్గా. సో ఆ రోజు ఒక 20-30 మందికి ఇట్లా లేరు అనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యాము. ఆ తర్వాత సెకండ్ మీటింగ్ మళ్ళీ అటెండ్ అయ్యాము ఇందరూర్ భయ్య వాళ్ళ ఇంట్లో. సో ఆ రోజు చరణ్ సార్ని చూశాను. కానీ కొత్త కొత్త కదా ఫస్ట్ టైము. సో నాకు అక్కడ పోతేనే, వాళ్ళ ఇంట్లో పోతేనే అసలు ఆ సోఫాలు చూసి, వాళ్ళ ఇల్లు చూసి, ఇంట్లోకి పోవచ్చా, సోఫా మీద కూర్చోవచ్చా, ప్రాపర్గా నేను సోఫా మీద కూర్చోలేమన్నమాట. ఎందుకంటే సార్ అంటుండు నిద్రపోయి సార్ ఠీక్సే బెట్టో అచ్చా బెట్టో అంటుండు, కానీ మాకేడ ధైర్యం సరిపోతుంది. ఎప్పుడు అట్లాంటి ఇల్లే చూడలే, అట్లాంటి స్టేజ్లో ఉన్నాము. సో అట్లా సెకండ్ మీటింగ్కి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి సండే మీటింగ్ పిలవడం జరిగింది సికింద్రాబాద్లో. సండే మీటింగ్కి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ ఛాంపియన్ డే మీటింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. మళ్ళీ ఛాంపియన్ డేకి వెళ్ళాము. ఆ తర్వాత బొగ్గులకుంటలో ఒకసారి 2 మంత్స్కి ఒకసారి పెద్ద మెగా సీఓ లాగా చేసేదన్నమాట. ఆ టైంలో మన ఇందరు భయ్య కానీ చరణ్ భయ్య కానీ ఆ ప్రాజెక్టర్ తీసుకొచ్చి ప్రోడక్ట్ తీసుకొచ్చి అన్ని స్టేజ్ మీద విరిచి, సో అప్పుడు వాళ్ళు చేసేదన్నమాట. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, అసలు బిజినెస్లో సక్సెస్ అవుతాం అన్నది లేదు నా దగ్గర. కానీ ఎప్పుడైతే సంగారెడ్డి మీటింగ్కి వెళ్ళినో కొంచెం వచ్చింది. తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంకొంచెం పెరిగింది. తర్వాత సికింద్రాబాద్లో వెళ్ళాను, మళ్ళీ ఇంకొంచెం పెరిగింది. తర్వాత బుగ్గులకుంటలు వెళ్ళాము, మళ్ళీ ఇంకొంచెం పెరిగింది. సో ఇట్లా మీటింగ్కి వెళ్తున్న ప్రతిసారి అరే ఇంతమంది చేస్తారు కదా, నేను గిట్ట సక్సెస్ కావచ్చు అని చెప్పేసి ప్రతిసారి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ కాంటెంట్ తీసుకుంటూ ఆ, చేద్దాం బాగానే ఉంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు మాకు ఈ మీటింగ్ గురించి ఇన్వైట్ చేయడం జరిగింది. అదే గోక్రౌన్. ఆ గోక్రౌన్ మీటింగ్, చలో గోక్రౌన్ చలో గోక్రౌన్, అందరు గోక్రౌన్ గురించి అంటున్నారు. నాకేమనిపించిందంటే దీంట్లో డబ్బులు పెట్టుబడి లేదని చెప్పిర్రు. నాకేమో ఈరోజు ఇన్ని డబ్బులు పెట్టమని చెప్తున్నారు, 10,000 అవుతాయంట. సో పోవడానికైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇక మనకు వేరే అవకాశం గిట్ట లేదు బయట చేయడానికి. సో సరిగా తప్పదు అని చెప్పేసి డబ్బులు గిట్ట లేవు అని లేని టైంలో నా వెహికల్ ఒక ఈఎంఐ, అంటే నేను నా ట్రావెల్స్లో ఉన్న వెహికల్స్ వేరే మా ఫ్రెండ్కి అమ్మితే అతను నా అకౌంట్లో డబ్బులు ఇస్తాడు. 2 డేస్ తర్వాత నా అకౌంట్లో కట్ అవుతాయి అనమాట. అంటే ఆ డేట్కి నేను ఏం చేసిన అంటే, ఆ నియంగా నేను డబ్బులు బయటికి తీసేసుకున్నా. ఇట్లా చెక్ బౌన్స్ అయితే అవుతుంది, పోతే పోయింది, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఆ డబ్బులతో నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ, పోయినాం. ఫస్ట్ డే అనుకుంటాను ఢిల్లీ గేట్, మన ఇండియా గేట్ కాడికి వెళ్ళాము. సో కొన్ని ప్లేసులు అప్లయన్స్ వాళ్ళు తీసుకెళ్లారు, అక్కడ ఫస్ట్ డే ఒకరోజు ముందు వెళ్ళాము, తిరిగాము, బాగానే అనిపించింది. తర్వాత మళ్ళా హెడ్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ హెడ్ ఆఫీస్తో వెళ్ళిన తర్వాత కొందరు లీడర్స్ ఉన్నారు, చూసాము హెడ్ ఆఫీస్, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ జరిగింది. రైట్. ఆ తర్వాత గోక్రౌన్కి వెళ్ళాము. గోక్రౌన్ మీటింగ్లో ఫస్ట్ డే గడిచిపోయింది, లీడర్స్ వస్తున్నారు, ఎక్సైట్మెంట్ మాట్లాడుతున్నారు, మంచిగా అనిపించింది. ఆ, అంటే కొత్త కొత్త కదా, ఫస్ట్ టైం అంత పెద్ద మీటింగ్ అటెండ్ కావడం, చాలా ఎక్సైట్మెంట్ ఉండే. సో అందరితో పాటు డ్యాన్స్ రాకుండా అందరు దుంకుతున్నారు, నేను దుంకినాం. అట్లా చేస్తూ చూస్తూ సెకండ్ డే వచ్చేసింది. సెకండ్ డేలో 1 గంట సెషన్ నా జీవితాన్ని మార్చింది. వాస్తవం చెప్తున్నా, అప్పటిదాకా జీవితంలో క్లారిటీ లేదు. ఈ ఉన్న డబ్బు, ఈ ఉన్న అప్పు నేను తీరవగలుగుతానా, నేను ముందుకెళ్ళగలుగుతానా, ఏదో బిజినెస్ అయితే దొరికింది చేస్తున్నాం, కానీ రాగానే అయితే ఇమ్మీడియట్లీ అంత కాన్ఫిడెన్స్ రాదు కదా నేను చెప్పినట్టు. సో అట్లా సెకండ్ డే 1 గంట సెషన్ ఉండే. ఆ గంట సెషన్ నా తలరాతను కంప్లీట్గా మార్చేసింది. సో చెప్తాం కదా, ఒక నిమిషంలో జీవితం మారదు, ఒక నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల జీవితం మారుతుందని. సో కుల్కర్ణి సార్ ఇక్కడ చెప్తుంటారు, ఏ టైం వద్ద ఎక్స్పైర్ అయ్యడానికి ఒక ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు కానీ అంటారు కదా, అట్లానే ఇన్స్పైర్ అయ్యే టైం గిట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఇన్స్పైర్ అక్కడ నేను అయ్యాను ఆ సెషన్లో, గోక్రౌన్లో. సో అప్పటిదాకా నాకు క్లారిటీ లేదనమాట, ఎట్లా అప్పు తీరవగలుగుతానని. కానీ ఆ గోక్రౌన్లో 1 గంట సెషన్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది, భారీ సార్ సెషన్ వినడం వల్ల. సో అక్కడ నుంచి నిజంగా అది ఏమంటారు, మన ఎట్లా మారిపోయినా అంటే, అప్పటిదాకా ఉన్న వ్యక్తిని ఆ 1 గంట సెషన్ తర్వాత అది అరుంధతిలో ఇట్లా మారిపోతారు కదా, అంటే
పేయి మీద రాకముందు ఒక్కసారి పేయి మీదకి వస్తే ఇట్లా చేంజ్ అయిపోతారు కదా, నేను అట్లా చేంజ్ అయిపోయాను ఆ రోజు. ఇక నేను ఇక అప్పు కాదు, ఎంత పెద్ద ఏదున్నా నేను చేయగలుగుతా అని చెప్పేసి, సో ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను. అక్కడ ఏం జరిగిందో కూడా చెప్తాను. కొందరు కొత్త వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది కనిపిస్తుంది అట్టెట్లా జరిగింది, చమత్కారం అనిపించచ్చు కొందరికి. సో ఆ చమత్కారం ఏముండే అంటే, సార్ భారీల్ సార్ బోర్డు మీద క్వశ్చన్స్ రాస్తూ, సరే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో ఈ ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పండి అని చెప్పేసి ఆ రోజు అడగడం జరిగింది అందరికీ. సో కొందరు ఒక్కొక్కరు ఈ క్వశ్చన్స్ చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు రాసుకున్న తర్వాత ఒక వ్యక్తి నా ముందటికించి ఒక 4 లైన్లకి లేచి, సార్ నాకు 12 లక్షలు అప్పు ఉంది అని చెప్పి అడిగాను. సో అప్పుడు నిజంగా చూడండి సారు, నాకు అది ఒక క్రియేటెడ్ లాగా అనిపిస్తుంది. ఆయన చెప్పంగానే భారీ సార్ ఏం చేసిండంటే, ఆయన్ని స్టేజ్ మీద పిలుచుకున్నాడు. వినింగ్ టీంలో స్టాఫ్ అందరికి అనౌన్స్ చేసిండు, ఎవరైతే బయట తిరగనీకి పోయిర్రో, ఛాయ్ తాగనీకి దానికి దీనికి బయటకు తిరుగుతుర్రో వాళ్ళు బయటనే ఉండాలి, లోపల వచ్చే అవసరం లేదు. అన్ని డోర్లు లాక్ చేయండి, ఎవరు డోర్లు ఓపెన్ చేయదు. అంటే లోపల వాళ్ళు బయట పోవద్దు, బయట వాళ్ళు లోపలికి రావద్దు, ఎందుకంటే బయట డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు జరగబోయే సెషన్ అని చెప్పేసి సార్ అనౌన్స్ చేసిన తర్వాత డోర్లు బంద్ చేయడం జరిగింది. అప్పుడు లోపల వాళ్ళు బయటకు పోలే, బయట వాళ్ళు లోపల రాలేరు. ఆ గంట సెషన్లో నిజంగా మిరాకిల్ అసలు వాస్తవం చెప్పాలంటే. సో సార్ ఏం చెప్పిండంటే, ఆయనకి డబ్బు అప్పు ఎందుకు చేసినావు అని అన్నాడు. బిజినెస్ చేయడానికి అన్నాడు. మరి ఏమైంది అంటే, బిజినెస్లో లాస్ అయింది. మరి బిజినెస్లో లాస్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, డబ్బులు కట్టాలి. మరి డబ్బులు కట్టాలంటే మనం ఏం చేయాలి, పని చేయాలి. కానీ మనం పని చేస్తామా లేదో అని చెప్పి అక్కడ ఉన్న ఒక కుర్చీ ఎత్తుకొని అప్పు అయిపోయింది అని చెప్పేసి అన్నకి చెప్తాము, నాయనకి చెప్తాము, అమ్మకి చెప్తాము, తమ్ముని చెప్తాం, సటకుని చెప్తాం, ఊరందరూ చెప్పుకుంటే చెప్తాం, నాకు ఇట్లా అయిపోయింది, నాకు లాస్ అయిపోయింది, నాకు అప్పు అయిపోయింది అని చెప్పి ఆ కుర్చీని ఎత్తుపెట్టుకొని ఇట్లా బరువు ఎత్తుకొని మొత్తం పడిపోతారు అన్నమాట. సార్ పడిపోయాడు, మొత్తం కింద భూమి మీద పడిపోయింది సార్. ఆ తర్వాత లేచి మళ్ళా ఈ బరువు తీసి పక్కకు పడేయండి అని చెప్పి కుర్చీ తీసి ఇంత దూరం పడేసి, వెళ్ళి మీ అప్పులోకి చెప్పండి, నాకు కొంచెం టైం, నేను ఇమాందార్ మనిషి, నేను పని చేస్తా, నీ డబ్బులు కడతా, లేదంటే నన్ను ఏం చేసుకుంటాను, నీ ముందటనున్నా. రెండే మాటలు మాట్లాడి ఆయనతో పోయి టైం తీసుకొని పద్ధతిగా మీరు పని చేయండి, సిస్టమ్తో పని చేయండి, 100% మీరు తీసేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అబ్బా, నేను ఇప్పుడు అప్పులు తీసుకోవడానికి నాకు ఈ మార్గం ఉంది, ఎందుకంటే నేను పని చేస్తా కానీ అప్పులో ఆపాలి గిట్ట కదా. సో అట్లా సేమ్ వచ్చేసి నా అప్పులైన దగ్గరకు పోయి ఆయన చెప్పిన దండం పెట్టి చెప్పిన, సార్ ఇట్లా పరిస్థితి అంతా తెలుసు, నేను మీ పూలలో పెట్టిస్తా, 1 రూపాయి కూడా తగ్గకుండా ఇస్తాను, నాకు కొంచెం టైం కావాలని తీసుకొని ఇక అక్కడి నుంచి రంగంలోకి దిగి అప్లయన్స్ వల్ల సిస్టమ్ని నా దిమాగ్ పక్కన పెట్టేసిన. ఆ తర్వాత ఇక నా దిమాగ్ యూజ్ చేసుకొని 24 లక్షలు అప్పు చేసుకున్నా. ఇక అప్లైన్ ఏది చేస్తే అది, ఏది చెప్తే అది, దుంకుమంటే దుంకుడే, అంతే. ఇంకా చిన్నపిల్లగాన్ని అయిపోయినా, ఇన్నోసెన్స్ అయిపోయినా, ఎవరు ఏమన్నా పట్టించుకోండి, ఏదో ఓన్లీ సిస్టమ్. అప్లైన్ ఏది చెప్తే అది, సీడ్ వినాలంటే వినాలి, ఈ మీటింగ్కి రావాలంటే రావాలి, అన్నం ఉపాసం ఉన్నా ఏమున్నా చేయాలంటే చేయాలి. అది చేసుకుంటూ పోతే ఈరోజు మీకు తెలుసు, ఈ లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాము, కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి, జీతం మారిపోయింది, టెన్షన్ ఫ్రీ అయిపోయింది. సో ఎక్కడి నుంచి జస్ట్ ఒక సెషన్, ఆ రోజు నేను అనుకునుంటే ఇప్పుడు 10,000 అవసరమా అని చెప్పేసి నేను 10,000 సేవ్ చేయడానికి ఆలోచించనుంటే ఈరోజు నేను నా లైఫ్ అనేది పక్కన పెడితే ఈరోజు నేను భూమి మీద ఉండకుంటే, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోయినట్టు సూసైడ్ చేసుకుందామని. కానీ ఒక్క గోక్రౌండ్ వల్ల నా లైఫే కాదు, ఇలా ఎంతోమంది ఈరోజు బిజినెస్లో చేంజ్ చేసుకొని ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. సో 60 సంవత్సరాలు పనిచేస్తారా, 5 సంవత్సరాలు పనిచేస్తారా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి గోక్రౌండ్ మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం నేను 100% చెప్తున్నా, ఇమ్మీడియట్లీ మీ టికెట్ బుక్ చేసుకొని అక్కడ వేయండి. ఏ టైము చెప్పలేము, ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. మన గురించి మనం నిజంగా అదృష్టవంతులం. విన్నింగ్ టీంలో ఇంత గొప్ప సెషన్స్ ఇంత తక్కువ రేట్లు ఇస్తున్నారు. ఇలాంటి సెక్షన్లు ఖాళీ మోటివేషన్ క్లాసెస్, నాకు ఒకళ్ళు ఇట్లనే యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు, బిజినెస్ గురించి పరిచయం అయిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో వచ్చారు. వచ్చిన తర్వాత మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్, వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇంత గొప్ప సెషన్ ఇంత తక్కువనా సార్, మేము ఖాళీ ఆన్లైన్లో లక్షలు పెట్టినాం సార్ ట్రైనింగ్ తీసుకోవడానికి, మోటివేషనల్ స్పీకర్ అవుదామని చెప్పేసి 2.5 లక్షలు కట్టినాం సార్, దానికి 2.5 లక్షలు కట్టి 2 రోజులు అటెండ్ గిట్ అయినాము. కానీ ఆ 2.5 లక్షలు కట్టిన దాని ముందట ఈ మీటింగ్ ముందట అది ఏం లేదంటారు. అంటే ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ట్రైనింగ్ ఉంటుందంట. ఆ 2-3 రోజులు అటెండ్ అవ్వడానికి 2.5 లక్షలు పే చేసిర్రు. కానీ వచ్చినాక ఏం లేదు, మళ్ళీ ఆ 2.5 లక్షలు పోయినట్టే. వచ్చింది మోటివేషన్, కానీ తయారు కావాలంటే సబ్జెక్ట్ గిట్ కావాలి కదా.
సో కానీ గోక్రౌన్ మీటింగ్ అనేది చూడండి, జస్ట్ ఇంత తక్కువ మీటింగ్లో ఇంత తక్కువ ఖర్చులో 3 రోజులు అన్నం పెట్టి లక్షల్లో సంపాదించే లీడర్స్ మన గురించి నేర్పించడానికి వచ్చినప్పుడు సో మనం గోక్రౌన్ రావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పుడే మీ టికెట్ బుక్ చేసుకోండి, మీ గ్రూపుల్లో వేయండి. ఆల్రెడీ నా టికెట్స్ మేము ఇద్దరం బుక్ చేసుకున్నాం. సో ఒకవేళ మీరు గోక్రౌన్ మిస్ చేసుకుంటారంటే నేను చెప్తున్నాను కదా, ఇంకా చాలా మళ్ళీ 1 year వెనకకు పడిపోతున్నారు. చాలామంది అనిపించవచ్చు, అబ్బా నేను లాస్ట్ టైం గిట్ట అటెండ్ అయినా సార్, కానీ పెద్దగా ఇంప్లిమెంట్ లేదు అని అనుకుంటున్న వాళ్ళకి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ టైం గోక్రౌన్ అటెండ్ అయినాక మనం ఎంత సిస్టమ్తోని ఫాలో అయినాము, ఎంత మనం ఫస్ట్ గోక్రౌన్లో అనుకున్న రోజు అటెండ్ అయిన రోజు మీరు అయితే టార్గెట్లు డిసైడ్ చేసిరో అది చేయగలిగిర్రా. నేను గోక్రౌన్కి వచ్చిన తర్వాత ఒకటే చేసిన, మ్యాసివ్ యాక్షన్ చేసిన జస్ట్ ఒక 1 year. ఆ 2 years కంప్లీట్గా చెప్పాలంటే 2 years మ్యాసివ్ యాక్షన్ చేసినాం. బిజినెస్లోకి వచ్చినాక 2 yearsలో నా చెక్ ఇంచుమించు 1,12,000 అయింది. కానీ 1,12,000 అయిన తర్వాత తిరిగి చూడాల్సిన పని లేకుండా వెళ్ళిపోయింది ముందరికి. ఇంకా ఆ చెక్ చూపించుకుంటా ఆ కార్ తీసుకొని ఆ కార్ మీద పని చేసుకుంటా పోతున్నాము, పెరుగుకుంటా పోతూనే ఉంది చెక్కు. ఆ 2 years మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా చాలా కష్టపడ్డాము. తినడానికి ఫుడ్ లేకుండా పార్లేజీ బిస్కెట్లు తిని నీళ్ళు కడుపు నిండా నీళ్ళు నింపుకొని సో అట్లా చేసినాం. ఎందుకంటే నా పరిస్థితి ఈరోజు అందరికీ మీకు అన్ని అప్పులు ఉన్నాయి, ఈ నెలకి ఇంట్రెస్ట్ కట్టాలి, మీకు అన్ని ఇబ్బందులు లేవు. నా పరిస్థితి చెప్తున్నాను నేను. ఎందుకంటే అప్పుడు మనం ఇది కార్డినల్ రూల్ అప్లైన్తో డబ్బు తీసుకోవద్దు, డౌన్లైన్తో డబ్బు తీసుకోవద్దు, కార్డినల్ రూల్ కూడా. సో ఆల్రెడీ అప్పుల్లో మునిగి ఉన్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్లో చేస్తే ముందుకు వెళ్ళాలి, వెనకడుగు వేసే అవకాశం లేదు. సో అట్లా 2 years నేను కమిట్మెంట్ తీసుకొని సీరియస్గా పనిచేశాను కాబట్టి ఇక్కడ కూడా రాగలిగినాను. ఒక్కసారి వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఏ గోక్రౌన్ మిస్ కాలేదు, ఎఫ్ఆర్యూ మిస్ కాలేదు. సో మరి మీకు అనుకోవచ్చు, ఇప్పుడు ఇన్ని అటెండ్ అయినాక ఇంత చెక్ వచ్చినాక మరి ఇంకెందుకు అటెండ్ కావాలంటే, ఈ చెక్ డబుల్ చేయాలంటే అటెండ్ కావాలి. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు గ్రో కావాలంటే అటెండ్ కావాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం బంద్ అవుతుందో అప్పుడు ఇన్కమ్ అక్కడికి ఆగిపోతుంది. పెరుగుతుందా లేదా గ్యారంటీ లేదు. కానీ ఎప్పుడైతే మనం నేర్చుకుంటూనే ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ ఇంకా చాలా విషయాలు. ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు గోక్రౌన్ వెళ్ళినా ఆ నేర్చుకునే థాట్స్ వేరే ఉండే. ఇప్పుడు ఈ లెవెల్లో గోక్రౌన్కి వెళ్తే ఇప్పుడు నేర్చుకునే లెవెల్ వేరే ఉంటుందన్నమాట. ప్రతిసారి మీరు డైరెక్టర్ అయినప్పుడు వేరే లెవెల్ అర్థమవుతుంది, క్రౌన్ అయినప్పుడు వేరే టీచింగ్స్ అర్థమవుతాయి, డీసీడీ అయినప్పుడు వేరే టీచింగ్స్ అర్థమవుతాయి. డీసీడీ అయినాక మీ లెవెల్ పెరిగిన కొద్దీ మనం తీసుకునే ట్రైనింగ్, మనం సేమ్ ట్రైనింగ్ ఉన్నా కానీ దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎవ్వరు గోక్రౌన్ని మిస్ చేయకండి, నేను చెప్తున్నాను కదా. సో నిజంగా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఏ మీటింగ్లో ఎవరు ఎక్కడ డిసిషన్ తీసుకొని ఏ లీడర్తో ఏ మాటతో ఇన్స్పైర్ అవుతారో తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్లాన్ చేయండి, గోక్రౌన్ మాత్రం మిస్ చేయకండి. ఒక గోక్రౌన్లో కాలేకపోయింది, నో ప్రాబ్లం, ఇంకోటి ఉంది. కానీ మనం చూడండి, స్కూల్కి బాబును పంపిస్తాము, ఒకరోజు పంపించి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడా? సో సంవత్సరం మొత్తం రాసిన తర్వాతనే స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు. అట్లనే మనం గిట్టి జీవితంలో సక్సెస్ కావాలంటే మీటింగ్ మాత్రం వదలొద్దు. 100% చెప్తున్నాను. నిజంగా లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే గోక్రౌన్ రండి, ఇమ్మీడియట్లీ మీ మీటింగ్ ఫోటో బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బుక్ చేశాను, నేను గ్రూప్లో వేస్తాను. మీరు గిట్ట ఇమ్మీడియట్లీ టికెట్ బుక్ చేసి మీ గ్రూప్లో ఫస్ట్ అయ్యండి. నేను ఎవరన్నా వస్తాను అని చెప్పి ఆలోచనతో కొందరు ఉంటారు. ఒక 2 వస్తామన్నారు, వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేను గిట్ట వస్తా అంటారు. మీరు టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు కొంచెం అటు ఇటు అయి రాకుండా మీరు గిట్ట రాదు. కానీ మీరు బుక్ చేసుకొని వేస్తే అబ్బా నేను కంపల్సరీ పోతున్నా కదా, వాళ్ళని ఎట్లైనా చేసి తీసుకురావాలని మీరు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. సో కాబట్టి ఇమ్మీడియట్లీ మీటింగ్ కాగానే ఐఎమ్ గోయింగ్ మీ గోక్రౌన్, నేను టికెట్ బుక్ చేసుకున్నా, మీరు చేసుకున్నారా అని ఒక పోస్టర్ మీ గ్రూప్లో వేయండి. ఆ తర్వాత మీ టీంలో మూమెంటం చూడండి ఎట్లా స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు ఓకే సలీం జీ, బహుత్ బడియా. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది గోక్రౌన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గోక్రౌన్ పోవడం వల్ల లైఫ్ లో ఎలాంటి మార్పు వస్తుంది, బిజినెస్ లో ఎలా మార్పు వస్తుంది, ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలి, నెక్స్ట్ హైట్ కి తీసుకెళ్లాలా, అది చెక్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, పరపతి పరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఇది ఎలా ఉపయోగపడుతుందో చాలా నీట్ గా చెప్పారు. దట్ యువర్ ఇన్క్లూడింగ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్ లో ఎలా మార్పు వచ్చింది అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు మీ గోకులంకి వచ్చి ఉండి బయట చాదాకుండా నిలబడ్డా ఈరోజు సలీం ఉండేవారు కాదు. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకోసారి రిమైండ్ చేసేది ఏంటంటే అందరికీ, ప్రతి గోకాన్కి అందరు రండి, వచ్చిన వాళ్ళు అటు ఇటు తిరగకండి. ఏ టైంలో ఏ విషయం మీ ముందు వస్తుందో, ఏ విషయం మీకు మారుస్తుందో తెలియదు. ఓకే, నాకు తెలుసు మీరు అందరూ బాగా తెలివైన వాళ్ళని. ఓకేనా,
తెలివైన వాళ్ళు ఎప్పుడు తెలివైన అవకాశాలని మిస్ చేయరు. ఓకే, నాకు తెలుసు మీరు అందరు కూడా వస్తున్నారని. డెఫినెట్గా చాలా పెద్ద మూమెంట్ చూడబోతున్నాం మనం. థ్యాంక్ యూ సలీంజీ, థ్యాంక్ యూ. రాజేశ్వర్ గారు ఉన్నారా మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నాను సార్. ఆ, ఒక పని చేయండి, ఇప్పుడు మీరు హోస్ట్ కంటిన్యూ చేయండి. మన సురేష్ గారిది ఫీడ్బ్యాక్ ఆయన తీసుకున్న తర్వాత ఒక 5 మందిది ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేద్దాం. క్యా చరణ్ సార్, నెక్స్ట్ టైం अपन बात करेंगे. చరణ్ సార్ ఉన్నారా? ఎస్ ఉన్నాను. ठीक ఒక है, డి సిరీస్ सुरेश भाई को ले టీయూ लेंगे. మన గో క్రౌన్ గురించి డి సిరీస్ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటది. सुरेश जी का लेंगे अभी. नेक्स्ट टाइम अच्छा, राजेश्वर और राजेश्वर और शब्बीर भाई. शब्बीर को नेक्स्ट वीक ले लेंगे. ఓకే. ఒక క్రౌన్ వాళ్ళది కూడా తీసుకుందాము. ఒక క్రౌన్, ఒక డిసిడి. డిసిడి పిన్ లో ఒక్కరు, క్రౌన్ లో ఇద్దరు ముగ్గురు తీసుకుందాం మేము. ఓకే, రాజేశ్వర Right. గారు, ఓకే సార్, ఓకే ఇప్పుడు సార్. బాల్ బ్యాట్ మీ చేతిలో పెడుతున్నాం. తప్పకుండా సార్. నేను రన్స్ చేపిస్తా సార్. यूसुडी को भूल जा रहे चरण भैया. యూసిడీస్, ఎస్ సారీ. डिसिडी के बाद यूसीडी कर लेंगे. क्राउन डीसीडी Yes, yes, yes. మర్చిపోలేదు సార్, మనకు గుర్తుందా లేదా అని టెస్ట్ చేసిండు అంతే. థ్యాంక్ యూ రాజేశ్వర్ అన్న. అప్లైనే కదా. లేలే, షబ్బీర్ భాయ్ మాస్టర్ సార్, హెడ్ మాస్టర్ కదా, చాలా అలర్ట్ గా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ నేను సురేష్ భాయ్, ఈ గోక్రాన్ అటెండ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంది, దాంతోపాటు ఈరోజు ఇచ్చిన సెషన్ పైన మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, సార్ డిసిడి గారు వాళ్ళు మాట్లాడతారు, దానికి ఏమంటారు గోక్రాన్ అనేది, ఆ తర్వాత ఫీడ్బ్యాక్ వెళ్దాం మనం. తప్పకుండా సార్. ఓకే, సురేష్ భాయ్ మీ కోస్ట్ మీరు మాట్లాడండి. Thank you, Rajeshwar ji. So, good morning, leaders. Good morning, all DUCD leaders and my great upline चरण भैया. तो गोक्राउन में ये बोलूंगा कि गोक्राउन में जाने के बाद में मैंने भी डिसीजन गोक्राउन में जाने के बाद में लिया था. FRU में तो मैंने खाली देखा था, समझ में आया FRU में, लेकिन FRU में आने के बाद में ये समझ आया कि एक इतना बड़ा सक्सेस लेंगे कैसे. और जैसे ही 6 महीने बाद में फिर गोक्राउन आया दिल्ली के लिए, महपल एमरोल्ड में हमारे को लेके गए भैया. कुछ हम 7-8 लोग ही थे, ज्यादा भी नहीं थे. तो सलीम भाई भी थे उसमें, सभी साथ में थे. और गोक्राउन में जाने के बाद में वहां पे हमारे को एक लग्जरी फील कराया गया. वो महपल एमरोल्ड होटल बहुत अच्छा होटल है, उसमें हमारे को रुकाया गया. जाने के बाद में एक तो ड्रीम बिल्ड हुआ वहां पे कि ऐसी भी लाइफ है, ऐसे भी घर बनते हैं, ऐसे भी यानी ऐसे रूम भी होते हैं, वो ड्रीम लाइफ हुआ. और वहां पे फिर ये समझ में आ गया कि हम ये काम, यानी मैं तो ये बोलूंगा कि गोक्राउन में जाने के बाद में ये समझ में आता है कि FRU सक्सेस कैसे लेनी है, वो गोक्राउन में समझ में आता है. जब तक गोक्राउन में नहीं जाओगे FRU वाली सक्सेस नहीं आएगी. तो जो FRU है वो अलग तरह का सेशन है, वहां पे आपको सक्सेस दिखाई जाती है, लेकिन वो सक्सेस किस तरह से कैसे ली जा सकती है, उसका जो सीक्रेट है वो गोक्राउन है. तो गोक्राउन में हम वहां पे जाने के बाद में ड्रीम बिल्ड हुआ. बहुत सारे लीडर से फीलिंग होता है, क्योंकि एक लेवल का मीटिंग होता है, सिल्वर एंड अबव होता है, डायरेक्टर एंड अबव होता है, तो एक न्यू पर्सन ज्यादा नहीं होते हैं, पूरे लीडरशिप ट्रेनिंग होती है. और पूरे के पूरे जो बड़े लीडर्स होते हैं, DUCD है, DCD है, वो टाइम पे तो उनसे अच्छा मिला हुआ, उनसे मिले, उनकी लाइफस्टाइल उनसे सुने, तो थोड़ा अंदर हुआ कि काश हम भी ऐसा हो गए कि. और वो डिसाइड हमने वहीं पे किया. राष्ट्रीय भारत सर का जो पर्सनल फीलिंग टच होता है, जो अपने अंदर घूम के जो ट्रेनिंग करते हैं, वो एक अलग माहौल बनता है. तो गोक्राउन बिल्कुल भी अलग तरह का सेशन है. 100% वहां पे आने के बाद में ही आप कोई बड़ा डिसीजन ले, 100% लोग ये 100% जो भी गोक्राउन में लीडर आया है वो 100% इसके अंदर आने के बाद में ही बहुत बड़ा सक्सेस हुआ है. अब दो तरह की है कि सर मैंने तो गोक्राउन अटेंड कर लिया, मैंने तो कुछ भी, तो कोई भी चीज का प्रोसेस होता है. या आपने 10th क्लास का बोर्ड दे दिया तो क्या आपको नौकरी आ जाएगी? नहीं आएगी. फिर एक 12th का भी देना पड़ेगा आपको बोर्ड. तो ये एक प्रोसेस है. एक गोक्राउन में आ गया, 2 ग्राउंड में आ गया, सर कुछ भी नहीं है, नहीं, 100% होगा. और कौन सा लीडर कब आपको टच करेगा वो मालूम नहीं है. अब सलीम सर ने अभी बताया कि उनको खाली वो जो SP भारत सर कुर्सी को लेके सर पे सब मेरा मन कर्जा कर लिया, वो पॉइंट उनको सेट हो गया.
और सेट होने के बाद में आज उनका बड़ा सक्सेस हो गया। तो हर एक लीडर को कौन सा पॉइंट कब टच होता है अपने को नहीं मालूम है। एसपी भारेल सर की स्पेशल टीचिंग सेशन होते हैं इसके अंदर, और मैं हर एक लीडर के स्पेशल टीचिंग सेशन होते हैं गो क्राउड में। इसमें कोई सेलिब्रेशन में टाइम वेस्ट नहीं होता है, कुछ भी नहीं होता है, ओनली टीचिंग। आप अपनी बड़ी बड़ी डायरियां लेके आना है अपने को। और सबसे बड़ी चीज है, अभी हमारे पास में टाइम नहीं है, टाइम बहुत कम है। तो मैं तो एक ही बोलना चाहूंगा हर एक लीडर से कि यदि आपको लाइफ में बड़ा काम करना है, बड़ी सक्सेस लेनी है, बड़ा एक विजन के साथ में इस बिजनेस को बिल्ड करना है, बड़ा टीम को संभालना है, तो गो क्राउन में तो आना पड़ेगा। बाकी यदि गो क्राउन जैसी मीटिंग में आप नहीं आओगे तो हो सकता है आप लीडर तो बड़े बन जाओगे, लेकिन एसपी भारेल सर बोलते हैं ना कि एक सक्सेस के जाने के बाद में रिटर्न आ जाओगे नीचे। आप परमानेंट वो सक्सेस को होल्ड नहीं कर सकते हो। तो यदि आपको अपनी सक्सेस को परमानेंट ग्रोथ लेवल पे लेके जाना है, परमानेंट ग्रोथ रहना है, तो आपको गो क्राउन में आना ही चाहिए मेरे हिसाब से। तो बहुत ही शानदार सेशन होता है, अलग तरह का सेशन है ये। तो 100% गो क्राउन मिस नहीं करना लीडर्स से। अपने पास ज्यादा टाइम नहीं है, 10-15 दिन है। और जिन लीडर्स को टिकट मिल जाएगी वो मैं तो बोलूंगा कि वो सौभाग्यशाली लकी मैन है। और बाकी ये लेवल वाला मीटिंग है, तो आप सोचिए वहाँ पे टीचिंग वाला ही काम होगा। तो 100% हर एक लीडर को आइए। अभी हमारे को 2 दिन पहले पे आउट आया है, तो मेरे हिसाब से पैसे का किसी को पास इश्यू नहीं है। तो सबसे जल्दी जल्दी अपने गो क्राउन का पहला टिकट कीजिए। हो सकता है आइस पे आउट में आप टिकट बुक करोगे, और हो सकता है 6 महीने के पे आउट आपका 5 गुना 6 गुना बढ़ के भी आ जाए। ये है गो क्राउन का पावर। तो डोंट मिस गो क्राउन, मिस 100% सबको आना है। गो क्राउन में आने के बाद में ही मेरा जो भी चेंज हुआ, लाइफ में चेंज हुआ। आज भी मैं तो कभी कभी टीम में, मैं जब मॉर्निंग जूम में कभी कभी बोलता हूँ कि भाई बहुत सारे लीडर्स को बोलते हैं मेगा सीओ में आ जाओ, मेगा सीओ में आ जाओ, लोग नहीं आते हैं। तो मैं तो एक ही बोलता हूँ भाई, आज हमने स्टार्ट किया है, किसी को 1 साल हुआ है, किसी को कोई सिल्वर गया है, कोई स्टार गया है। अभी अपने चरण सर डीओसीडी चले गए, इनके नीचे 20 डीओसीडी है, फिर भी चरण सर मेगा सीओ में बराबर आते हैं। सलीम सर इतना बड़ा लेवल है, 15 लाख रुपए का चेक है, इतना बड़ा घर है, फिर भी मेगा सीओ में आते हैं। तो जब इन लीडर को आज भी सीखने की जरूरत है, तो हमको कितनी जरूरत है। तो 100% वॉकराउंड को मिस नहीं करना है, 100% आना है। जब बड़े लीडर्स को इतनी जरूरत है, तो अपने ग्राउंड लीडर हैं उनको कितनी जरूरत है। तो सीखने का एटीट्यूड बनाना है। बहुत ही शानदार सेशन होने वाला है, और फिर एक माहौल क्रिएट होने वाला है। तेलंगाना में ऑलरेडी बहुत अच्छा मोमेंटम चल रहा है प्रेजेंट टाइम पे, और इसको हवा देनी है और उसको पावरफुल मोमेंटम बनाना है। तो गो क्राउन में 100% आना है। आपकी टीम में स्पेशली मोमेंटम लाना है, तो आपको गो क्राउन में आना है। और अपने 6 लेग से कम से कम भी 6 लेग से, यदि डायरेक्टर हो तो 6 लोगों को लेके आओ, यदि और हाई लेवल है तो उसके हिसाब से आप मल्टीपल करके लेके आओ। 100% बहुत बड़ा मोमेंटम आएगा गो क्राउन के बाद में। तो थैंक यू राजेश्वर सर, थैंक यू एंड विश यू वेल। बहुत ही प्यारा मीटिंग है ये। గ్రేట్ గ్రేట్ సురేష్ భాయ్, బరువును ఎత్తుకొని బతుకంతా ముందుకెళ్దామా, లేకపోతే బాధ్యతగా గ్రోక్రాన్ అటెండ్ చేసి మన లైఫ్ ని కరెక్ట్ గా సాఫీగా తీసుకెళ్దామనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. గోక్రాన్ అటెండ్ అయితే ఎంత లాభాలు ఉన్నాయనే విషయాలు. ఓకే, నెక్స్ట్ నేను ఎవరైనా యూసీడీ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. లీడర్స్, యూసీడీ లీడర్స్ ఎవరైనా. రైట్, నెక్స్ట్ నేను అనిత మేడం గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఆకుల శ్రీనివాస్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సిబి అందరికి. సో వాయిస్ కొంచెం గుడ్ మార్నింగ్ అండి సిబి, మార్నింగ్ అందరికి వినిపిస్తున్నాడు. అంటే వాయిస్ కొంచెం ఇదిగా ఉంది. ప్రసాద్ గారు చాలా క్లియర్ గా ఇచ్చారు. ఆగస్ట్ 15 ఎట్లాగా, 15 ఆగస్టు అట్లాగే, జనవరి 26 ఎట్లాగా మనం పండుగ చేసుకున్నాం, స్వాతంత్రం వచ్చిందని. కానీ దాన్ని ఎలాగా పరిపాలించుకోవాలి, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దానికి ఎమిన్మెంట్స్ గా మనం చేయటానికి మనము రాసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా జరిగింది 26కి. అట్లాగే ఇక్కడ గోక్రౌన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనము ఏ రూట్లో వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అని అప్లైన్ దగ్గరికి కూడా మనం వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోకుండా ఇంట్లోనూ కూర్చొని ఏదో ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ మైండ్ ఓపెన్ చేస్తారు మనకి. మనము ఏం చేయాలనుకుంటున్నాం, ఎట్లాంటి డైరెక్షన్స్ లో వెళ్తాం అనుకుంటున్నాం,
తెరచాప లేని నావలాగా కాకుండా దాన్ని నావకి తెరచాప కట్టి దానికి ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్స్ మనకి తెలుస్తాయి. మనమే అగ్రి అవుతాము. మనం చేసే తప్పులేంటి, మనం ఎట్లా చేయాలనుకుంటున్నాం, ఏంటి మన డ్రీమ్ అనేది చాలా బాగా చెప్పారు. సలీం భాయ్ చెప్పారు కదా, ఆయన చేంజ్ అయింది ఒకే ఒక గంట ఆయన మీటింగ్. సో అందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. సో కాబట్టి అందరము మనము గోక్రౌన్ అనేది నేర్చుకునేది, అక్కడేమో పండగ చేసుకునేది జాతర లాగా, ఇక్కడేమో మనం నేర్చుకునేది సిన్సియర్ గా. చాలా బాగా అద్భుతమైన ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ముఖ్యంగా ప్రసాద్ సార్ చెప్పారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అది అక్కడే మారిపోయింది అయింది. సో ప్రసాద్ గారు ఏదైతే చెప్పారో అదే ఇక్కడ కూడా మనకి అందరం ఆచరించడానికి సాధ్యం అవుతుంది డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద రాజేష్ సార్. గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా మనం ఒకరం కాదు, ఇద్దరం కలిసి అటెండ్ చేస్తే దీనిలో లైఫ్ లో ఎట్లా మార్పు తెచ్చుకోవచ్చు అనే దాని విషయాన్ని మంచి క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక్కడ లీడర్స్ చెప్తుంది అనుభవించి చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నాను, క్రౌన్స్ మన అనిత మేడం. అనిత మేడం, మీరు హ్యాండ్ డౌన్ చేశారు, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. ఎవరైనా క్రౌన్ లీడర్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయరా? మాట్లాడాలనుకున్న క్రౌన్ లీడర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్రదీప్ సార్. Yes, sir. Very good morning, sir. Good morning, everyone. Yes, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. Yes. చాలా సూపర్ సెషన్ సార్ ఈరోజు. సో మన ఎఫ్ఆర్యు అండ్ ఏ రకంగా అయితే గోక్రౌన్ అన్నారో 26 జనవరి లాగా 15 ఆగస్ట్ లాగా 100% అలాగే సెలబ్రేషన్ జరుగుతుంది సార్ అక్కడ. నేను కూడా గోక్రౌన్ కి రాకపోతే నేను కూడా క్రౌన్ అయ్యేవాడిని కాదు. ఓకే, నేను కూడా ఒక క్రౌన్ కి వెళ్ళినా కదా, మళ్ళా క్రౌన్ ఇంకో మీటింగ్ ఎందుకు అనుకుంటే, ఇప్పుడు సలీం సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క లెవెల్లో అదే రకంగా అర్థమవుతుంది సార్. అది 100% నాతో కూడా అట్లనే జరిగింది సార్. నేను స్టార్ లెవెల్ ఉన్నప్పుడు స్టార్ లాగానే అర్థమైంది, డైరెక్టర్ ఉన్నప్పుడు డైరెక్టర్ లాగానే అర్థమైంది సార్. సో ఎలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు స్పార్క్ అనేది వెలుగుతుంది సార్. ఒక గ్రేట్ మన గురు మెంటర్ చరణ్ సింగ్ సార్ చెప్పిన ఒక విషయం, ఒక 70,000 రూపీస్ 90,000 రూపీస్ 9th క్లాస్ అబ్బాయికి ఓన్లీ మ్యాథ్స్ 2 గంటలు నేర్పించడానికి డైలీ 1 year కి తీసుకుంటున్నారు 90,000 రూపీస్. 9th పాస్ అయిన తర్వాత ఆ పర్సన్ కి అక్కడ 10,000 20,000 లేకపోతే 30,000 40,000 జాబ్ దొరక గ్యారంటీ లేదు. బట్ ఇక్కడ ఏదైతే మన టికెట్ ఉందో, ఇక్కడ 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ టికెట్ తీసుకొని గోక్రౌన్కి వచ్చి ఆ స్పార్క్, ఆ జనాల నుండి మనం ఏదైతే మోటివేషన్ తీసుకుంటున్నామో దాన్ని మనం కనుక మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% ఇక్కడ నుండి 1 lakh రూపీస్ ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. సో నేను కూడా ఒక టూ మీటింగ్స్ అటెండ్ అయినా సార్. అప్పుడే నాకు ఈ గోక్రౌన్ అనే ఏమంటారంటే దాని వాల్యూ అనేది అర్థమైంది. సో ప్రతి ఒక్క గోక్రౌన్ లో కొత్తగా నేర్చుకుంటాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ ప్రదీప్ గారు. ఓకే, గోక్రౌన్ అటెండ్ చేయడం వల్ల లైఫ్ లో ఎలాంటి మార్పులు కలుగుతాయన్న విషయాన్ని చాలా క్లారిటీగా చిన్నగా చెప్పారు. గ్రేట్. నెక్స్ట్ అనిత మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మేడం. మేడం అనిత మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ ఆల్ డిఎస్డి అప్లయన్స్. ఎక్సలెంట్. ప్రసాద్ సార్ అయితే చాలా బాగా చెప్పారు. మీటింగ్ పవర్ ఏంటి, మీటింగ్ ఎందుకు వెళ్ళాలి అనేసి. మేము కూడా స్టార్ట్ చేసినప్పుడే 6 months కి గోక్రౌన్ వచ్చింది. 100% గోక్రౌన్ వెళ్ళాము. గోక్రౌన్ వెళ్ళడం వల్ల మా డిసిషన్ స్ట్రాంగ్ అయింది. మా డ్రీమ్ కి ఒక విజన్ వచ్చింది, కంపల్సరీ ఇక్కడ డ్రీమ్ కంప్లీట్ అవుతుంది అనేసి. అప్పటి నుంచి మేము వరకు ఏ మీటింగ్ మేము మిస్ అవ్వము. ఎఫ్ఆర్యు కానివ్వండి, గోక్రౌన్ కానివ్వండి. కానీ చాలా మంది అప్లయన్స్ తోని బతిమలాడిపించుకుంటారు, టికెట్ బుక్ చేశారా అని. కానీ మాకు ఇక్కడ మా అప్లైన్ మా దగ్గరే ఉన్నారు. కానీ ఎప్పుడు టికెట్ బుక్ చేశారా అని అవకాశం ఇవ్వం మేము అప్లైన్ కి. టికెట్ బుక్ చేసేసి గ్రూప్ లో వేసేస్తాము. ఈరోజు నేను కూడా వేస్తాను. ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా మందికి చెప్పడం జరిగింది. మా టీమ్స్ ఇంకా ఊర్లలో కూడా ఉంటారు కాబట్టి నిన్న కూడా 5 ప్రోగ్రామ్
పిట్లం నుంచి 5 మంది కమిట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు కూడా టికెట్ బుక్ చేస్తున్నారు. ఇంకా ఊర్లలో ఉన్న టీమ్స్ కి టికెట్స్ బుక్ చేద్దామని వచ్చాము. ఇప్పుడు నేను కూడా ఒక చిన్న విలేజ్ లోనే ఉన్నాను. చూడండి, విన్నింగ్ టీం మన ఇంట్లో వస్తే ఎంత మార్పు వస్తుంది. మా హస్బెండ్ ఒక్కరోజు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చేది కాదు. నైట్ 12 అయినా ఇంటికి తీసుకెళ్ళిపోతుండే. కానీ విన్నింగ్ టీం పవర్ ఏంటో మా హస్బెండ్ కి తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మొక్కు మొహం తెలవని వాళ్ళ ఇంట్లో కూడా ఉండనిస్తున్నారు అనమాట. ఇంకో బిజినెస్ నుంచి చూడండి, ఎంత ఎంజాయ్ చేసుకుంటా చేస్తాం ఈ బిజినెస్. అస్సలు కష్టం అనిపించదు. హ్యాపీగా విలేజ్ మీద అగ్రి మీద వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాం మనం ఊర్లోని. ప్లస్ ఇక్కడ మన డ్రీమ్ కూడా కంప్లీట్ అవుతుంది. మీటింగ్ పవర్ ఎంత ఉంటదంటే అక్కడ వచ్చిన తర్వాత లోపలికి వచ్చే వరకే మన పని ఉంటది. బయటికి వచ్చే వరకు చాలా మార్పు జరుగుతుంది. అది మనలో జరిగింది. అసలు లోపలికి వెళ్ళేటప్పుడు మనమేనా అనిపిస్తుంది, బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ మనమేనా అనిపిస్తుంది. అది మాకు జరిగింది అనమాట. గోక్రౌన్ లో అంత పవర్ ఉంటది, టీచింగ్ ఉంటది. ప్రసాద్ చెప్పినట్టు 15th ఆగస్ట్ వస్తే మనం స్కూల్ అప్పుడు ఎంత ప్రిపేర్ చేస్తుంటామో దానికి ఇప్పుడు మనం 10 ప్రిపేర్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ మేము గోక్రౌన్ డేట్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి చెప్తున్నాము, కానీ వాళ్ళకి ఇంకా క్లియర్ అవ్వట్లేదు. మా వై క్లియర్ ఉంది, కానీ బారెల్ సార్ ఒకటే అంటారు, మన ప్రయత్నం మనం చేయాలి, అయితే అన్ని ఓపెన్ ఉంటాయో వాళ్ళు రాగలుగుతారు అనేసి. అసలు నేను మాటల్లో చెప్పలేను మీటింగ్ పవర్ ఏంటి అనేసి. ఆ మీటింగ్కి వెళ్ళే ఈ రోజు మేము మా చిన్న చిన్న డ్రీమ్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. మేము మా మైండ్ లో కూడా లేకుండా అసలు దుబాయ్ వెళ్తాము అనేసి, అక్కడ గోల్డ్ కొంటాం కూడా అనుకోలేదు. కానీ అట్లా అనుకోనివి కూడా జరుగుతున్నాయి అంటే ఎంత పవర్ ఉంది ఈ ఆపర్చునిటీలో, ఈ ప్లాట్ఫారం లో అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్, నాకు అన్మిట్ ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అప్లైన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అప్లైన్ ఈజ్ నా లైఫ్ లైన్. అది అర్థమైతే అన్ని చేసేస్తా సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక లేడీగా మీరు పడుతున్న కష్టాలకు మీ సార్ ఇస్తున్న సపోర్టింగ్ కి, ఇక్కడ టీమ్ కి మోటివేషన్ చేసుకుంటూ చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీటింగ్ వల్ల మనము ఆ మీటింగ్ అటెండ్ చేస్తే మన కోరికలు తీరుతాయి అని చెప్పేసి చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కొత్త వాళ్ళని అంటే ఒక 5 మందిని తీసుకోవాలా సార్, లేకుంటే క్లోజ్ చేద్దామా సార్? కుల్కర్ణి సార్ తీసుకోండి సార్, తీసుకోండి, టైం ఉంది, తీసుకోండి. ప్రదీప్ గారు ఏమంటున్నారు? ప్రదీప్ గారు మ్యూట్ చేసుకోండి. రాజన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఇంకో క్రౌన్ లీడర్ కి నేను అవకాశం ఇచ్చినాక మిగతా వాళ్ళకి ఇస్తాను. శివరాజ్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ అండ్ రాజేష్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ అందరికీ డ్యూసిటీ లీడర్స్ కు, ఆల్ లీడర్స్ కు నేను ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. గోక్రాన్ గురించి చాలా బాగా చెప్పారు. ఈ గోక్రాన్ నా జీవితంలో కూడా నేను మారడం కూడా గోక్రానే సార్. ఫస్ట్ గోక్రాన్ హైదరాబాద్ లోనే జరిగింది. అది కూడా నేను చాలా చాలా దుఃఖంలో ఉంటి. ఎందుకంటే మా అమ్మగారు ఎక్స్పైర్డ్ అయ్యి 3 రోజులు అయిపోయింది. 4వ రోజు నుంచి నేను టికెట్ బుక్ చేసుకున్నా బిఫోరే. అనుకోకుండా అమ్మాయి చనిపోవడంతో 3 రోజుల తర్వాత అసలు రావాలా లేదా అనేది ఒక డ్రీమ్ ఉండేది. కానీ ఖచ్చితంగా నేను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, 3 రోజుల తర్వాత ఫస్ట్ డేనే నేను భయంతోనే వచ్చా ఇక్కడికి. హైదరాబాద్ లో అదే మన ఇక్కడే ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్ లో నేను భయపడుకుంటూ వచ్చాను. అసలు గోక్రాన్ ఏంది అనుకున్నాను. అసలు రియలీ గోక్రాన్ అంటే ఒక లైఫ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్. అది మనం ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలి, ఫ్యామిలీతో ఏ విధంగా మనం నడవాలి, ఫ్యామిలీని మనం ఫస్ట్ ఏ విధంగా చూసుకొని ఇన్ఫైర్ గా మనము జనాల్లో వెళ్తే మన జీవితం బాగుంటుంది అనేది ఒక నేర్పిస్తాడు సార్. ఎస్పీ బార్ సార్ చాలా గ్రేట్ పర్సన్. నేను విన్నింగ్ టీమ్ లో ఉంటూ ఇలాంటి ప్రోగ్రామ్ నేను నేర్చుకున్నా అంటే నేను చాలా అదృష్టవంతుని. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు సార్. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి ఎవరు చెప్పరు. కానీ పైసా సంపాదించే అవకాశం అన్నిట్లో దొరుకుతుంది, కానీ ఇలాంటి అవకాశం మనకు దొరకదు. ఇది జీవితాలు మార్చే ప్రోగ్రామ్ గోక్రాన్ అనేది. గోక్రాన్ లో మనం ఎంత ఏమి అనుకుంటాము, మూడు రోజులు ఎంత ఏం గడుపుతామంటే రియలీ మైండ్ బ్లోయింగ్. జీవితం మార్చే ప్రోగ్రామ్ అంటే ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువనే సార్. దీన్ని జీవితం మార్చే ప్రోగ్రామ్ అనే అనుకోవచ్చు. రియల్ గా
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను గోక్రాన్ వల్లనే ఈ స్టేజ్ లో ఉన్నాను. ఒక 2 years బ్యాక్ ఏమున్నాను, ఇప్పుడు ఏమున్నాను అనేది నా నా మనసు ఆత్మ తెలిస్తే చాలు. నేను వేరే వాళ్ళు కాను. నేను మారితే మంచిగా ఉంటది. జనాలు ఆటోమేటిక్గా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మారుతారనే ఒక కాన్సెప్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. గోక్రాన్ ఎవరు అందరు రావచ్చు. థ్యాంక్ యూ. రాజేశ్వర్ సార్. గ్రేట్ సార్. భయంతో అటెండ్ చేసి ఈ మీటింగ్ లోపల ఇప్పుడు భాగ్యవంతుడు అయిపోయావు. నీ టీం ద్వారా కూడా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా లైఫ్ లో చేంజ్ చేయండి. ఓకే, రైట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రదీప్ గారు, మళ్ళీ ఒకసారి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్, మీరు మాట్లాడండి. ఎస్ సార్. సో టైం ఉందో లేదో అని చెప్పేసి షార్ట్ గా చెప్పిన సార్. సో సార్ ఏంటంటే నేను ఫస్ట్ గోక్రాన్కి వెళ్ళినప్పుడు సార్, నేను ఓన్లీ నా డాటర్ తో వెళ్ళినా సార్. 10 years బేబీతోని, 10 years అమ్మాయి నాకు ఫస్ట్ గోక్రాన్ కి. దాని తర్వాత ఎఫ్ఆర్యు మీటింగ్ కి స్టార్ కంప్లీట్ చేసుకొని వెళ్ళినా సార్. దాని తర్వాత మా అప్లయన్స్ అడిగినా నేను క్రౌన్ కావాలంటే ఏం చేయాలని కౌన్సిలింగ్ తీసుకొని మా అప్లయన్స్ ద్వారా నేను క్రౌన్ కావాలని ఒకటి డిసిజన్ తీసుకున్నా సార్, నిర్ణయం. సో అప్లయన్స్ చెప్పినట్టు విన్నా సార్ నేను. అప్లయన్స్ అన్నారు నీ 6 legs నుండి ప్రతి ఒక్కరు కూర్చోవాలి, మందిని కూర్చుండబెట్టమని. సో 8 legs నుండి తీసుకొస్తే మనం ప్రమోట్ చేస్తే 6 legs నుండి కూర్చుంటారు అని చెప్పారు అప్లయన్స్. సో 6 లైన్ల నుండి నేను టీమ్ ని కూర్చుండబెట్టినా సార్. ఆ 6 lines మనం డైరెక్టరా, స్టారా, గోల్డా, సిల్వరా, నో వరీ, 6 lines అక్కడ వచ్చి కూర్చున్నారు అంటే 100% క్రౌన్ వరకు వెళ్ళొచ్చు సార్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి క్రౌన్ అయ్యే అవకాశం ఉంటది సార్. ఎవరైతే సిల్వర్, గోల్డ్, స్టార్ లెవెల్లో ఉన్నారో 6 lines నుండి తీసుకొస్తే టీమ్ ని కూర్చుండబెడితే 100% క్రౌన్ కావచ్చు సార్. నేనైతే అదే విధంగా అయినా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ ప్రదీప్ గారు, నిజంగా మీరు 6 లెగ్లకించి కూర్చోబెడితే 6 figure ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది చాలా సింపుల్ గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లీడర్స్ ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ టీం నుంచి ఎక్కువ ప్రమోట్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఓకే, నెక్స్ట్ ఆనంద్ విన్నర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. ఈరోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్. వాయిస్ క్లియరా సార్? క్లియర్గా ఉంది ఆనంద్ గారు, మీరు మాట్లాడండి. ఈరోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్. ఇక గోగ్రౌండ్ గురించి చెప్పాలంటే రాళ్ళు రత్నాలుగా మారాలంటే శిల్పుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడంతా చాలా చాలా నైపుణ్యం ఉన్న శిల్పులు ఉంటారు. ఎస్పీ బాలల్ సార్ కానీ, డియూసిడీస్ కానీ, యూసిడీస్ కానీ, డిసిడీస్ కానీ, ఒక రాయి రత్నంగా మారితే టెంపుల్లో ఒక విగ్రహంగా ఉంటుంది. దాన్ని మిస్ చేసుకుంటే ఆ మెట్టు దగ్గర రాయి కొబ్బరికాయ కొట్టే మెట్టుగా ఉన్న జీవితాంతం కొబ్బరికాయ కొట్టే రాయిలాగా ఉండాలా. మనము జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ మన గ్రూప్లో కూడా 100% అందరూ అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఛాయిస్ సార్. గ్రేట్ ఆనంద్ గారు, మంచి విషయాన్ని చెప్పారు. ఓకే, మీతో పాటు మీ టీంలో కొంతమందిని తీసుకురండి, అక్కడ మీ కోరికలన్నీ తీరుతాయి. నెక్స్ట్ నారాయణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లైన్ కి. పోయినసారి కూడా ఎఫ్ఆర్యు కు సార్ ప్రదీప్ సిరస్వాల్ సార్ గిట్లా మా అప్లైన్ అన్నట్టుగా సంధ్య మేడం, రాజు సార్ గిట్లా కులకర్ణి సార్ ఏమన్నాడంటే సాకులు చెప్పకుండా రండి, మీ లైఫ్ అనేది మారుతుంది అని చెప్పేసి అన్నాడు సార్. ఇంత ముందుకు సార్ అన్నట్టుగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అక్కడ మీరు సపోర్టింగ్ అంటే బ్యాలెన్స్ తప్పినా కానీ మళ్ళీ ఒకరికొకరు సపోర్ట్ ఉంటారని చెప్పడం ద్వారా ఫస్ట్ మా సార్ ఒక్కడ వస్తా అనుకున్నాడు సార్. కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు రేపు మీటింగ్ అయితే ఇక్కడ మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వస్తాం సార్, మాకు 1 year పాప ఉంది అని అంటే పాపకు పాలు తాపించుకుంటూ బిస్కెట్ తినిపించుకుంటూ ఉండొచ్చు అమ్మ, మీరు రండి సాకులు చెప్పకండి అని అన్నాడు. మేము అక్కడికి వచ్చేటప్పుడు అయితే 0 knowledge సార్. ఎందుకంటే విన్నింగ్ టీమ్ ప్రొఫైల్ బుక్ చూసినాం, అసలు వీళ్ళందరూ ఉన్నారా లేరా, మామూలుగా ప్రింట్లు తీపిచ్చిరు కావచ్చు అనే డౌట్ తో ఉండే సార్. కానీ సార్ వాళ్ళు ఆ రోజు రండి అని అనుడితోటే లాస్ట్ వరకు మేము కన్ఫ్యూజ్ లో ఉన్నాం, అసలు వెళ్ళొద్దా, డబ్బులు లేవని చెప్పేసి అనుకున్నాను. కానీ వేరే కాడ తీసుకొని రావడం ద్వారా అక్కడ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నిజంగానే బిజినెస్ అనేది గొప్పగా ఉంటదని
వచ్చినాం సార్. తర్వాత 3 days నాలెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ సారు ఎస్పి బారిల్ సార్ చాలా బాగా చెప్పారు. బాగా మోటివేషన్ చేశారు. అప్పులు అనేటి ప్రతి ఒక్కరికి ఉంటది, అప్పు లేని వాళ్ళు లేరు. మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పేపర్ మీద రాసి చింపేయండి అని చెప్పినప్పుడు అక్కడ మా సార్ కూడా అట్లా చేశారు సార్. అప్పుడు మేమైతే బిజినెస్ మైండ్ అనేది జీరో ఉంది సార్, చేద్దాం అన్నట్టు ఉంది కానీ ఎట్లా ముందుకోవాలనేది లేకుండా సార్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఒక 1 month కూడా కరెక్ట్ వర్క్ అనేది చేయలేదు, కానీ చేసిన రోజు మాత్రం కంపల్సరీ ప్లాన్లు అనేటివి ఎక్కువ చేయడము, వాళ్ళకి చెప్పడము, హెల్త్ పరంగా అయినా ప్రతి ఒక్క దానికి చెప్పడం ద్వారా మేమైతే బ్రౌన్ కంప్లీట్ చేసుకున్నాం సార్. 2 times క్వాలిఫైడ్ కూడా చేసుకున్నాం సార్. అక్కడికి వస్తే జీరో ఉన్న వాళ్ళు కూడా సార్ ఇంత ముందుకు అన్నాడు కదా రాయి రత్నంగా మారుతుంది అని, మాకైతే బయట ఎన్నో తెలిసినా కానీ ఇక్కడనైతే జీరో నాలెడ్జ్ తో వచ్చి మళ్ళీ ఎంతో ఎఫర్ట్ తో తీసుకొని వచ్చినాం సార్. మా అప్లైన్ సబ్మిషన్ లోనే మేము చేయడం ద్వారా మేమైతే ఇప్పుడు ముందుకు పోతున్నాం సార్. ఇప్పుడు కూడా గోగ్రౌండ్ మీటింగ్ మా సార్ ఇంత ముందు కూడా విన్నాడు, మళ్ళీ పని మీదనే బయటకు వెళ్ళిండు, ఫీల్డ్ మీద వెస్టేజ్ ఫీల్డ్ మీదనే బయటకు వెళ్ళిండు సార్. ఇప్పుడు కూడా అంటుండు డబ్బులు లేవంటే డబ్బులు ఎప్పుడు ఉండయి సరే, ఈసారి కూడా టికెట్స్ ఇద్దరం బుకింగ్ చేసుకుందాం, పిల్లల్ని మా అక్క వాళ్ళ ఇంటికాడ పెట్టేసి చిన్న పాపని తీసుకొని పోదామంటే చూద్దాం, సార్కి అయితే చెప్పుదాం తీయాలని చెప్తుండు సార్. మేము కూడా మళ్ళీ ఫ్యామిలీతో రావాలి, మా టీంలో కూడా కొందరినైనా తీసుకొని రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ సార్. గ్రేట్ అమ్మా, గ్రేట్. నిజంగా సాఫీగా సాగే జీవితానికి సాకులు చెప్పొద్దనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ విన్న వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా టికెట్లు బుక్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. శ్రీకాంత్ యాదవ్, సిల్వర్ డైరెక్టర్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడచ్చు సార్. కొంచెం వాయిస్ లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఆల్ అప్లయన్స్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ప్రసాద్ సార్ చెప్పింది చాలా మంచిగా మోటివేషన్ గా ఉంది సార్. మీ వాయిస్ స్లోగా వస్తుంది సార్. సార్ ఇప్పుడు వినబడుతుందా సార్? ఇప్పుడు ఓకే సార్. ఈ రోజు ప్రసాద్ సార్ చెప్పిన సిడి చాలా మంచిగా ఉంది సార్. ఎందుకంటే మన లైఫ్ అనేది మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మనము ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో చేస్తున్నాం. దానిలో సలీం సారు చనిపోయే స్టేజ్కి వెళ్ళి ఒక్క నిమిషంలో డిసిషన్ తీసుకొని మన బిజినెస్ అనేది బిల్డ్ చేసి ఆ సార్ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిందో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మనం కూడా ఈ గోక్రాన్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అయితేనే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంచిగా మోటివేషన్ అర్థమైంది సార్ నాకు. దాంతో పాటు నా టీం నుంచి ఒక 10 members తో నేను రావాలని డిసైడ్ అయినాను సార్. ఓకే సార్, బ్యాక్ టు ద హోస్ట్. గ్రేట్ అండి, గ్రేట్. మీ నిర్ణయాన్ని ఇంకా కొంచెం పెంచుకోండి, 10ని 20ని వేయండి. 100% మీకు మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. రైట్. నెక్స్ట్ నర్సింగ్ రావు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. థ్యాంక్ యూ రాజేష్ అన్న, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా వండర్ఫుల్ సెషన్ ఈ రోజు మనకు గోక్రాన్ ప్రమోషన్ గురించి. మొదట మన ప్రసాద్ రావు సార్ అయితే ఆయన చెప్పింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్. తర్వాత నెక్స్ట్ కులకర్ణి సార్, తర్వాత మన సలీం సార్ చెప్పుకుంటే మాత్రం అది వేరే ఒక వండర్ లోకానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు మీరు, మన సురేష్ కుమార్ సార్, చరణ్ సార్, మీరందరు ఇన్స్పిరేషన్ తోని అంటే ఇలాంటి యొక్క గోక్రాన్ కానీ మనకు ఎఫ్ఆర్ కానీ మీటింగ్లకు వెళ్ళినప్పుడే అందరూ మీరు ఒక స్థాయి లీడర్ గా నిలబడ్డారన్నది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. నా గురించి చెప్తే సార్, నేను మొదట 2023లో నేను దీంట్లో జాయిన్ అయినాక జస్ట్ ఒక 3-4 రోజులకే గోక్రాన్ వచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దాంట్లో మా అప్లైనర్ వచ్చి మా సురేష్ కుమార్ సార్, చెన్నకేశ్వర్ గారు ఏం చేశారంటే, సార్ 1 గంట వచ్చి పోండి అంటే సరే మంచిదని ఆదివాసీ భవన్ బంజారాహిల్స్ లో అక్కడ జరుగుతుంది. నాతో పాటు మా మిత్రుడు రమేష్ కుమార్ గారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. వేరే అంటే అది పర్ఫెక్ట్ దాని గురించి అని వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళి అన్న పిలుస్తున్నారు కదా ఒకసారి వెళ్దాం అంటే సరే నన్ను ఇష్టం అన్నాడు రమేష్ అని. ఇద్దరం కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. 1 గంట సేపు సెషన్. అసలు మేము టికెట్ కూడా తీసుకోలే. అప్పుడు వేరే సీట్లో నుంచి లేపించి రిక్వెస్ట్ చేసి వాళ్ళు మన సురేష్ కుమార్ సార్, చెన్నకేశ్వర్ గారు మమ్మల్ని కూర్చోబెట్టారు అన్నమాట. ఒక అరగంట సేపు వినండి సార్, మీరు తర్వాత వెళ్ళిపోండి అంటే అరగంట పోయి దాదాపు ఒక 3 గంటలు కూర్చోవడం జరిగింది మాకు. పాపం మాకు సీట్లు ఇచ్చిన బ్రదర్స్ వాళ్ళు ఏం అనలేరు కాబట్టి అది మేము అలా కూర్చున్నాము. అయితే కూర్చున్న తర్వాత అసలు నాకేమనిపించింది అంటే, ఏంది ఈ సెషన్ లో అసలు బిజినెస్ పరమైన విషయాలే కాదు,
కుటుంబానికి సంబంధించిన నైతిక విలువలు ఏ రకంగా ఉంటాయి, ఎట్లా మాట్లాడితే ఎట్లుంటది, పిల్లలతో ఎట్లుండాలి, భార్య భర్తలతో ఎట్లుండాలి అనే దాని మీద ఆయన ఎస్పి బారెల్ సార్ గారు ప్రసంగించిన తీరు చూసి నన్ను ఎంత ఇన్స్పిరేషన్ చేసింది. అది ఆ ఇన్స్పిరేషన్ తోనే నాకు తెలిసైతే నేను అప్పటిదాకా అసలు దీనికి ఓన్లీ కన్జ్యూమర్ గా ఉందాం అనుకున్న వ్యక్తిని అది కూడా ఒక కారణమైంది నాకు దీంట్లో లీడర్ గా వచ్చి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన గోకురణ్ అయితే పూర్తి స్థాయిలో మేము ఇక్కడ శంషాబాద్ లో జరిగిన దాంట్లో క్లాసిక్ లో ఉన్నాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు నేను క్రౌన్ లెవెల్ స్థాయి సాధించడము, దాంతో పాటు హౌస్ ఫండ్ అచీవర్ కూడా కావడం అన్నది అట్లాంటిది ఇన్స్పిరేషన్ నాకు భగవంతుని దయ వల్ల ఎస్పి బారెల్ సార్ తోని దగ్గర సాంగత్యం మాకు ఎయిర్పోర్ట్ లో మేము సురేష్ కుమార్ సార్ అందరం కలిసి 2 సార్లు ఆయన ద్వారా మేము వెళ్ళడం జరిగింది. మా ఇంకా అప్పుడు తంగలపల్లి శ్రీనివాస్ సార్, సింహాచార్య అందరూ ఉండే, దాస్ సార్ ఇట్లా వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇన్స్పిరేషన్ గానీ నా టీం కు ఒక పెద్ద ఎసెట్ గా జరిగింది ఆ యొక్క గోపురాను. దాంతో పాటు లక్కీగా నాకు అనేక మంచి లీడర్స్ నా టీమ్ లో పడడం జరిగింది. దాంట్లో వచ్చినాక ఇందాక మాట్లాడిన శ్రీకాంత్ యాదవ్ గాని, రమేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ మంచి లీడర్ గా స్టార్ అండ్ సిల్వర్స్, బ్రోంజ్, గోల్డ్ లెవెల్ అని దాదాపు నా టీమ్ లో ఒక 25 నుంచి 30 మంది రావడానికి ఈ యొక్క సంవత్సరంన్నర లోపటినే అది ఒక కారణమైందని నా ఉద్దేశం. పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క లీడర్ ఒకవేళ ఏదైనా మీటింగ్ వినాలి దీనికి రావాలనుకుంటే మాత్రం మొట్టమొదటిగా గోకురణ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. ఎంత పర్ఫెక్ట్ మీటింగ్ అంటే మీరు జీవితంలో సంపాదన ఒకటే కాదు, ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా బ్రతకాలి, అవతల వ్యక్తికి ఏ రకంగా ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నది నేర్పించే ఏదైనా మీటింగ్ ఉందంటే గోకురణ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీరు డెఫినెట్లీ గా అటెండ్ కాండి. థ్యాంక్ యూ రాజేష్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గ్రేట్ సార్, గ్రేట్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ 3 గంటల జీవితంలో మార్పు కొంతమంది జీవితాలకి తీర్పులాగా మారింది. చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హనుమంతరావు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. లీడర్స్ ఇంకా మిగతా ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి, టైం అవుతుంది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ వినింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. నేను 2 FRU అటెండ్ చేశాను సార్. 2 FRU అటెండ్ చేయడం వల్ల నా పర్సనల్ డెవలప్మెంట్, వ్యక్తిగతంగా నేను చాలా డెవలప్ అయ్యాను సార్. ఎవరితో ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో బతకాలంటే ఒక మీటింగే సార్. ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సార్. ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎదిగితే ఒక మనిషిగా బతుకుంటూ అనేకులకు ఆపర్చునిటీ ఇచ్చే ఒక గొప్ప అవకాశం సార్. అట్లనే సార్ ఈ 2 మీటింగ్ అటెండ్ చేశాను. నేను గోకురణ్ కూడా వస్తున్నాను సార్. ఒకవేళ ఎవరి దగ్గర పైసలు లేకపోతే అప్పు చేసినా రావాల్సిందే నేను మనవి చేస్తున్నాను సార్. ఇటువంటి గొప్ప మీటింగ్లు మనం వినకపోవడం వల్ల చాలా లైఫ్ లో లాస్ అయిపోతున్నాం. ఈరోజు మన పిల్లలకి లక్షల ఫీజు కడుతున్నాం సార్. వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద విశేషం ఏమీ కాదు ఇది. నేను కూడా వస్తున్నాను సార్. మాతో పాటు మాక్సిమం ఒక 10 మందిని ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. ప్రయత్నం చేయకండి, తీసుకొని రండి, ఓకేనా. బిజినెస్ లో ఉన్న వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది, సక్సెస్ అవుతారు, ఓకేనా. రైట్, ఆల్ ద బెస్ట్ అండి మీకు. నెక్స్ట్ గోవింద్ గారు. సార్ మార్నింగ్ సార్, ఆల్ అప్లైన్స్ గుడ్ మార్నింగ్. సెషన్ బాగుంది సార్. నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే పబ్లిక్ లో భయం ఉంటుంది జనరల్ గా. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి ఎఫర్ట్ చాలా పెట్టాలి, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. కానీ రాను మనకు వర్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువైతుంది. దాంతో పాటు ఇలాంటి గోప్రో మీటింగ్స్, FRUs, CUs అటెండ్ అయితేనే మన బిజినెస్ సక్సెస్ కావచ్చు అనేది మీటింగ్ వస్తే తెలుస్తుంది. ప్లస్ ఈ మీటింగ్ల ద్వారా కూడా మనం బిజినెస్ లో కాకుండా లైఫ్ లో కూడా ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, నైతిక విలువలు బాగా నేర్పిస్తారు. ఆల్రెడీ ఒక FRU అటెండ్ అయ్యాను, దాని మీద చాలా నేర్చుకున్నాను. ఈ గోకురం కూడా నా సక్సెస్ కు సపోర్ట్ అవుతుందని నేను ఊహిస్తున్నా సార్. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు లైఫ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. తప్పకుండా అవుతారండి, తప్పకుండా. మీతో పాటు కూడా కొంతమందిని తీసుకురావడానికి, ఫ్యామిలీ తోటి రావడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ప్రయత్నం చేస్తున్నాను సార్. రైట్, ఓకే, ఆల్ ద బెస్ట్ గోవింద్ గారు. నెక్స్ట్ LL లీడర్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. సార్ LL సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం నా పేరు మాట్లాడండి. స్వాతి సార్. స్వాతి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, కుల్కర్ణి సార్, సలీం సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. వెయిట్ చేస్తున్నాను, నాకు కూడా టైం వస్తుందా లేకపోతే ప్రతి గోక్రౌన్ లాగా నేను మిస్ చేసుకుంటానా ఈ టైం కూడా అనుకున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
లాస్ట్ గోక్రాన్ అప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ సార్, ఇప్పుడు స్టార్ కార్ తీసుకున్నాను. మళ్ళీ ఏంటంటే అందరు ప్రమోషన్ చేస్తున్నాను సార్. ఈ గోక్రాన్ సార్ అన్నట్టు ప్రసాద్ సార్ ప్రతి మీటింగ్ వస్తున్నాం కదా, సండే మీటింగ్ వస్తున్నాం కదా, అదే చాలండి, అదే చెప్తారు కదా. కాదు, మీరు యూనివర్సిటీకి వెళ్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఎట్లా అనుకుంటారో అది కూడా ఈ గోక్రాన్ వస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ నేను జాయిన్ అయినప్పటి నుండి నేను కూడా ఎక్కడ అప్ లైన్ డౌన్ లైన్ ఎవరు వచ్చినా రాకపోయినా తప్పకుండా నేను మాత్రం ఏ మీటింగ్ మిస్ చేసుకోలేదు సార్. ఇప్పుడు కూడా నన్ను ఎవరు కూడా మీరు వస్తారా గోక్రాన్ కి అనేది నేను అప్లైన్ కి ఇవ్వను సార్. ఎందుకంటే సార్ వాళ్ళు మేడం వాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే మీ నుండి ఎంతమంది వస్తారు అట్లానే అడుగుతారు. నాకు అంత మంచి అంటే నేను తప్పకుండా టీమ్ తో వస్తానని సార్ వాళ్ళకి తెలుసు. నేను ఈ గోక్రాన్ వరకు క్రౌన్ కావాలని పెట్టుకునిండే, కాకపోతే ఇంకా టైం ఉంది, 15 రోజులు కాదు 5 రోజులలో కూడా నా పిన్ చేంజ్ చేసుకుంటా, తప్పకుండా క్రౌన్ లెవెల్లోనే కూర్చుంటా అని కుల్కర్ణి సార్ కి ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజు సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ రియల్ స్వాతి గారు మీకోసం క్రౌన్ సీట్ వెయిట్ చేస్తుంది, తొందర రండి క్రౌన్ గా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ రాజేశ్వర్ కంటిన్యూ చేయండి. రైట్ గ్రేట్ లీడర్. నెక్స్ట్ అంబర్ సింగ్ గారు, మీరు ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ గ్రోగ్రౌండ్ నుంచి బాగా చెప్పారు సార్. ఇవాళ కుల్కర్ణి సార్, మళ్ళీ ప్రసాద్ సార్, మీరు గారు, తర్వాత మన సలీం సార్ అయితే ఎంత మంచిగా చెప్పిండు సార్. అసలు ఆ మీటింగ్ లో ఉన్నటువంటి సారాంశం మొత్తం చెప్పారు సార్. ఇక ప్రతి ఒక్కరు చాలా మాట్లాడి, నేను కూడా ఇంతకుముందు ఎఫ్ఆర్యూకి వచ్చాను, 2 ఎఫ్ఆర్యూకి వచ్చాను, ఇప్పుడు కూడా రావడానికి ట్రై చేస్తున్నాను సార్. ఈ గ్రోగ్రౌండ్ కూడా వస్తున్నాను, నాతో పాటు ఇంక ఇద్దరిని తేవాలని ప్రయత్నం చేస్తున్నాను, వస్తానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ సార్. ఓకే సార్, వస్తాను తెస్తాను కాదు సార్, వచ్చాను తీసుకొచ్చాను అని చెప్పండి, 100% అయిపోతుంది. సెల్ఫ్ టాక్ చేయండి, 100% మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. రైట్, థ్యాంక్ యూ. నేను లాస్ట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాను, మఠం విజయ్ కుమార్ గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్స్, గుడ్ మార్నింగ్ సార్ అండ్ కుల్కర్ణి సార్, రాజేశ్వర్ సార్, సలీం సార్ అండ్ షబీర్ సార్ గారు, ఆల్ అప్లయన్స్ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ సెషన్ అనేది చాలా బాగుంది సార్. మనము ఈ వెస్టేజ్ లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం సార్, ఎలా ఎదగాలి మన జీవితంలో అనేది. మనకు దీని ద్వారా హెల్త్ అండ్ వెల్త్ వస్తుంది. నేను త్వరలోనే బ్రాంజ్ డైరెక్టర్ కాబోతున్నాను సార్. నేను ఇంతకుముందు అనుకునేవాడిని మీటింగ్ వస్తే ఏమొస్తుంది అని, కానీ మీటింగ్ ద్వారా చాలా నేర్చుకుంటున్నాను సార్. మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఈ వెస్టేజ్ అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. నాకు నేను అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నా సార్, చాలా మంచిగా అనిపిస్తున్నది. మళ్ళా భగవద్గీత చెప్తుంది, మనకు కర్మ చేస్తూ ఉంటే ఆ ఫలితం అనేది మనం ఆశించవద్దు ఇప్పుడు వస్తుందని. ఖచ్చితంగా వస్తుంది సార్. ఖచ్చితంగా మనం కర్మ కరెక్ట్ చేస్తే మన ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. అదే కురుక్షేత్ర యుద్ధంలో మనము అందరినీ చూస్తాడు సార్, అక్కడ అందరూ మన వాళ్ళే కల్పిస్తారు. అట్లా కూడా మన విన్నింగ్ టీంలో కూడా అందరూ మన వాళ్ళే ఉంటారు సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ అప్లైన్ లీడర్స్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ అండి, గ్రేట్. మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్పారు. ఒకటే లీడర్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో ఇంట్లో డిసైడ్ చేసి కొనడానికి వెళ్తాము. అక్కడ పోయిన తర్వాత మనము ఏదైతే అనుకుంటున్నామో అలాంటివి కొనుక్కొని వస్తాము. ఇక్కడ మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, మనం ఎలా మారాలనుకుంటున్నామో అలాంటి మీటింగ్ అటెండ్ చేస్తున్నాం మనం. ఓకేనా? రియల్లీ చాలా గ్రేట్ రివ్యూస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ప్రసాద్ గారు అయితే చాలా గ్రేట్ గా చెప్పారు. సలీం గారు అయితే ఎప్పుడు చెప్పిన లైఫ్ స్టోరీ వింటుంటేనే అది ఇట్లా మారిపోయిందని మాకు కూడా అనిపిస్తుంటుంది. చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్. మనకి ఎట్లయినా హెల్ప్ చేయడానికి మనకు గోల్డ్ మెడల్ మనకు చరణ్ సార్ ఉన్నాడు. దాంతో పాటు సంకలు ఎత్తుకొని తిరుగుతున్న విధంగా, అంటే
పక్కనే ఉన్నట్టు మనకు కుల్కర్ణి సార్ గారు రెడీ ఉన్నారు. ఇంత మంచి మంచి టీచింగ్స్ తీసుకొని మనం ఇక్కడి నుంచి సక్సెస్ కావడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా గోక్రాన్ టికెట్స్ బుక్ చేయండి. నెక్స్ట్ వీక్ వరకు మీరు ఇంకో కొంతమందిని జూమ్ లో యాడ్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ ఉన్న అప్లయన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మంచి టీచింగ్ ఇచ్చినందుకు ప్రసాద్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, బ్యాక్ టు కుల్కర్ణి సార్. క్లోజ్ చేద్దామా? ఎస్ సార్, అందరు కూడా అయిపోయారు. క్లోజ్ చేద్దాం ఓకే, సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా విష్ యూ వెల్త్. అందరు రాజేశ్వర చెప్పినట్టు టికెట్ బుక్ చేయండి.